గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇన్నర్ లైన్ పర్మిట్ ఈ సెంటర్స్ బిగ్గెస్ట్ గిఫ్ట్ టు మణిపూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్లో మాట్లాడుకుంటాము. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినాలి, క్లియర్గా మాట్లాడతాను. అండ్ బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒక్కసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడతానమ్మా. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్లో మనం ఇప్పుడు ఏవైతే ఎడిటోరియల్స్ చేయట్లేదో ఎడిటోరియల్స్ అనేవి డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మీకు రాబోతుంది. దాంతోపాటు మీకు ఎవ్రీడే హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో, నేను చక్కగా ఐప్యాడ్లో రాసినటువంటి హ్యాండ్అవుట్ ఏదైతే ఉంటుందో అది మీకు వస్తుంది. దాంతోపాటు ఇంకేం వస్తాయి అంటే ఎవ్రీడే ఒక కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మన యాప్లో జరుగుతుంది. మీరు ఆ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉందో అది రాస్తారు. రాస్తే మీకు ఏమొస్తుంది, మీరు ఎక్కడ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది. అర్థమైందా? దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూ సెషన్స్ జరుగుతాయి. ఏంటి ఎంసీక్యూ సెషన్స్? దానిలో ఏం డిస్కస్ చేస్తారు సార్ అంటే, చూడండి నేను ఏం డిస్కస్ చేస్తాను అంటే, మీకు హిందూలో మీరు ఏవైతే నేర్చుకుంటారో ఇదంతా మీకు సరిపోతుందా అంటే సరిపోదు. బీబీసీ, గార్డియన్, లేకపోతే డిఫరెంట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, హిందుస్థాన్ టైమ్స్ కానీ, వీటిలోంచి క్వశ్చన్స్, పిఐబి కానీ, వీటిలోంచి క్వశ్చన్స్ అనేవి నేను వీటిలోంచి కాన్సెప్ట్స్ ఎంసీక్యూస్గా ఫ్రేమ్ చేసి వాటిని మీకు ఎంసీక్యూ సెషన్స్లో విత్ బ్యాక్గ్రౌండ్, ఫ్రమ్ వెరీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఎవ్రీ సండే ఏం జరుగుతుంది అంటే మెయిన్ సెషన్ జరుగుతుంది. 1 వీక్ జిఎస్ పేపర్ 1, 1 వీక్ జిఎస్ పేపర్ 2, 1 వీక్ జిఎస్ పేపర్ 3, 1 వీక్ జిఎస్ పేపర్ 4. మెయిన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు, వాటిని మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఏ రకంగా ఆన్సర్ చేయాలి, క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకోవాలి, పేపర్ మీద పెన్ను ఫస్ట్ కదలాలంటే ఏం చేయాలి, ఈ డిస్కషన్స్ అన్నీ చేస్తాను. దాంతోపాటు బిట్వీన్ లైన్స్ ఏవైతే ఉంటాయో మీ థాట్ ప్రాసెస్ ట్రిగ్గర్ చేసే విధంగా ఆ సెషన్ ఉంటుంది. అర్థమైందా? మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుందమ్మా మెయిన్ సెషన్లో. అండ్ నెక్స్ట్ మీకు ఇంకేం వస్తుంది అంటే కరెంట్ అఫైర్స్ ఇది తీసుకుంటే డౌట్ క్లియరెన్స్ ఏదైతే ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్, లైవ్ సెషన్స్ అవ్వడం వల్ల మీరు చక్కగా డౌట్ క్లియరెన్స్ అనేవి చేసుకోవచ్చు. అర్థమైందా? దాంతోపాటు ఈ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ అండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఇస్తున్నాము. ఈ కోర్స్లో ఉండేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో లైవ్ ఉంటాయి, లైవ్ యాక్సెస్ ఉంటుంది. మీరు ఒకవేళ మిస్ అయితే రికార్డెడ్ వెర్షన్ కూడా మన యాప్లో చూసుకోవచ్చు ఫర్ లైఫ్ టైం, అన్లిమిటెడ్ టైం. మీరు ప్రిపేర్ అయినంత కాలం మా సపోర్టు, మా అండదండ మీకు ఉంటుంది. రైట్? మీ ప్రిపరేషన్ని, మీ తాలూకా జాబ్ రావాలనే గోల్ని మేము బాధ్యతగా తీసుకుంటున్నాం. అందుకే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. మీకు జాబ్ వచ్చేంత వరకు మీ జర్నీలో మేము ఉంటాం. ఈవెన్ ఆఫ్టర్ జాబ్ మీకు నాలెడ్జ్ అనేది కావాలి అంటే యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు కరెంట్ అఫైర్స్ వీడియోస్, బోత్ లైవ్ వీడియోస్కి, రికార్డెడ్ వీడియోస్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఆలోచించండి, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది కూడా నేనే టీచ్ చేస్తానమ్మా. నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు మోడర్న్ హిస్టరీ టూ. మోడర్న్ హిస్టరీ అంటే మీకు అది ఎంతకు వస్తుందంటే ఓన్లీ 3000 రూపీస్. అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇన్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ వే మోడర్న్ హిస్టరీ నేను టీచ్ చేస్తాను, మోడర్న్ హిస్టరీ నేను డీల్ చేస్తాను. మీకు మొత్తం కాంప్రహెన్సివ్గా కవర్ చేయించే బాధ్యత నాది. రైట్? దాంతోపాటు ఇంకేంటి, యాంథ్రోపాలజీ ఏదైతే ఉంటుందో యాంథ్రో కూడా నేనే టీచ్ చేస్తానండి. దీని ఫీజు ఎంత అంటే 20,000 అమ్మ. 31 వరకు 20,000 ఉంచుతున్నాము. 1వ తారీఖు నుంచి దీన్ని 25,000 చేస్తున్నాం. 20,000 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. అర్థమైంది? 1వ తారీఖు నుంచి 25,000 అయిపోతుంది. ఈలోపే జాయిన్ అవ్వండి. చక్కగా మన తెలుగు భాష, మన అమ్మ భాషలో కాన్వర్జేషన్ ఉంటుంది, బైలింగియల్ ఉంటుంది. మీకు చక్కగా అన్ని కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతాయి. అండ్ నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాని ఫీ ఎంత సార్ అంటే ప్రజెంట్ 8,000 ఉందమ్మా. 8,000కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఆలోచించండి. డైలీ హిందూ అనాలిసిస్, ఎడిటోరియల్స్, పీడిఎఫ్, డౌట్ క్లియరెన్స్, ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఫర్ లైఫ్ టైం. ఒక్కసారి కడితే చాలు. 8,000 1వ తారీఖు నుంచి 10,000 కాబోతుంది. ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. 8,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 2,000 పర్ మంత్ చక్కగా 4 నెలల్లో కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. ఆలోచించి డెసిషన్ తీసుకోండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. రైట్? వెరీ గుడ్. సో ఈరోజు మనం అనలైజ్ చేయబోయే మొదటి ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఇన్నర్ లైన్ పర్మిట్. ఇన్నర్ లైన్ పర్మిట్ గురించి మనం నేర్చుకుంటాం కదా. చూడండి, నేను ఈ ఆర్టికల్ని అనలైజ్ చేసే ముందు మీకు బేసిక్స్ పరిచయం చేస్తాను. వాట్ ఈజ్ ఇన్నర్ లైన్ పర్మిట్, ఏ స్టేట్స్కి ఉంటాయి, వీటన్నింటినీ నేను డిస్కస్ చేస్తాను. ఆఫ్టర్ దట్ న్యూస్లో ఏమొచ్చిందో నేను చెప్తాను. అర్థమైందా? సో బేసిక్స్ అనేవి డీటెయిల్డ్గా నేర్చుకుందాము. జాగ్రత్తగా వినండి.
సరే, మొదట మీరు తెలుసుకోవాల్సింది వాట్ ఈజ్ ఇన్నర్ లైన్ పర్మిట్. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఇంతకీ అర్థం ఏంటి, ఐఎల్పి అంటే అర్థం ఏంటి? సింపుల్గా చూడండి. ఇట్ ఈజ్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్ ఇష్యూడ్ టు లెట్ అన్ ఇండియన్ సిటిజన్ ఎంటర్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియా ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియా, ఇది ఒక ప్రొటెక్టెడ్ ఏరియా అనుకోండి, మన ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్రొటెక్టెడ్ ఏరియా, అండ్ సమ్ ఇండియన్ సిటిజన్, ఒక భారత పౌరుడు ఎవరైనా అదర్ దాన్ హూ ఈస్ బిలాంగ్ టు అదర్ మెయిన్లాండ్ ఇండియా, నాట్ దిస్ ప్రొటెక్టెడ్ ఏరియా, ఎవరైనా అదర్ ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఉంటారో, ఇఫ్ హీ వాంట్స్ టు ట్రావెల్ టు దిస్ ప్రొటెక్టెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో దీనికి ట్రావెల్ చేయాలి అంటే హీ నీడ్స్ టు సీక్ ఏ పర్మిషన్, ఒక లైసెన్స్ లాంటిది లేకపోతే పర్మిషన్ లాంటిది ఆయన తీసుకోవాలండి. దిస్ పర్మిషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దట్స్ వాట్ వీ కాల్ ఇన్నర్ లైన్ పర్మిట్. చూడండి, ప్రొటెక్టెడ్ ఏరియాలోకి ఒక భారత పౌరుడు వెళ్ళాలి అంటే ఒక లైసెన్స్ లేదా పర్మిషన్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ లేదా పర్మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్నర్ లైన్ పర్మిట్ అంటాం. ఎవరైతే ముఖ్యంగా ఈ ఐఎల్పి అనేది ఎవరికి ఉంది అంటే ఏ స్టేట్స్కి ఉంటుంది అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి. సమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ దిస్ ప్రొటెక్టెడ్ ఏరియాగా గవర్నమెంట్ అనేది నిర్ణయించిన తర్వాత అక్కడికి మనం వెళ్ళాలంటే ఏం తీసుకోవాలి, పర్మిషన్ అనేది తప్పకుండా తీసుకోవాలి. దీస్ నార్త్ ఈస్టర్న్ పీపుల్ థింక్ దట్, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ తాలూకు పెర్సెప్షన్ ఏంటి అంటే ఈ ఐఎల్పి ఏదైతే ఉంటుందో, ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే ఉంటుందో, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ గాడ్, ఒక షీల్డ్ లాగా వాళ్ళని రక్షిస్తుంది. బయట నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడం కానీ, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అనేవి ఆక్రమణలు కానీ ఏవైనా అవ్వకుండా ఉండడంలో ఈ ఐఎల్పి అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి వాళ్ళ పర్సెప్షన్. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఐఎల్పి టు. ఐఎల్పి యొక్క ఎయిమ్ కూడా అదే. అర్థమైందా? ఇన్నర్ లైన్ పర్మిట్ యొక్క ఎయిమ్ కూడా అదే. ఇక్కడ వరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లెట్ us అండర్స్టాండ్ ఎక్కడి నుంచి ఈ ఐఎల్పి అనేది వచ్చిందో చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఇన్నర్ లైన్ పర్మిట్ యొక్క హిస్టరీ చూద్దాం. ఇన్ 1873 1873లో ఎప్పుడైతే ఇండియా ఈజ్ అండర్ బ్రిటిష్ రూల్, ఇండియా అనేది బ్రిటిష్ కాలనీగా ఉండేటప్పుడు ఏం జరిగింది అంటే బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాస్ ఎనాక్టెడ్ ఏ న్యూ లా. ఆ లా ఏంటి అంటే బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటైర్ రెగ్యులేషన్ 1973 దీనిలో తీసుకొచ్చారండి. ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఈ యాక్ట్లో భాగంగా ఏం పెట్టారు అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటటువంటి కొత్త సిస్టమ్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. ఇన్నర్ లైన్ పర్మిట్ ద్వారా ఏం చేయాలి, ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలంటే, నువ్వు భారత పౌరుడైనప్పటికీ ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలంటే నీకేం అవసరం, యూ హ్యావ్ టు గెట్ ఎ లైసెన్స్, యూ హ్యావ్ టు గెట్ సమ్ పర్మిషన్ ఫ్రమ్ ద అథారిటీస్ నుంచి మీకు పర్మిషన్ అనేది ఉండాలి. దట్స్ వాట్ ఐఎల్పి సేస్. అర్థమైందా? ఐఎల్పి రిగమ్ ఎవరికి ఇది చేశారు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, బ్రిటిష్ గవర్నమెంట్లో అండర్లో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది చేయడం అనేది జరిగింది. సో ఏం చెప్పింది, ఐఎల్పి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మా ఇంటర్ఫిరెన్స్ కూడా వాళ్ళ లెజిస్లేషన్లో అంటే వాళ్ళ చట్టాలు వాళ్ళు చేసుకోవచ్చు, మా ఇంటర్ఫిరెన్స్ కూడా ఎక్కువగా ఉండదు అని బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది. అర్థమైందా? దాంతోపాటు బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పినటువంటి రీజన్ ఏంటి అంటే ఎవరైతే యునైటెడ్ ప్రావిన్స్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అండి, ఒకప్పుడు దీన్ని యునైటెడ్ ప్రావిన్స్ అనేవాళ్ళు. యునైటెడ్ ప్రావిన్స్ నుంచి కానీ బెంగాల్ ఏదైతే ఉంటుందో బెంగాల్ ప్రాంతం, ఒకప్పుడు బెంగాల్ ప్రాంతం ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్రన్ బెంగాల్, ఒడిషా అండ్ జార్ఖండ్ అండ్ బీహార్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని కంప్రైజ్ అయి ఉండేదండి. బంగ్లాదేశ్ కూడా కలిపి ఉండేది. సో ఈ ప్రాంతాల నుంచి ఏం జరుగుతుంది, ఈ మౌంటేనియస్ టెరైన్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పీపుల్ అనేవాళ్ళు వ్యాపారం కోసం వచ్చి అక్కడే స్థావరాలని ఏర్పాటు చేసుకుంటున్నారు. బట్ కానీ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ మోర్ దెన్ 100+ ట్రైబ్స్. 100కు పైగా తెగలనేవి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్నాయి. వెన్ దీస్ పీపుల్ ఎంటర్ ఇన్ టు దీస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకి ఈ యునైటెడ్ ప్రావిన్స్ నుంచి బెంగాల్ నుంచి పీపుల్ వెళ్ళేటప్పుడు ఏం జరిగింది అంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క డెమోగ్రఫీ అనేది పాడైపోతుంది. దాంతోపాటు ఈ నార్త్ ఈస్టర్న్ యొక్క 100 ట్రైబ్స్ యొక్క కల్చర్ ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ కూడా చాలా మిక్స్ అయిపోతుంది. సో వీళ్ళ కల్చర్కి కూడా ప్రాబ్లం ఏర్పడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ అబ్స్ట్రక్టింగ్ దెమ్ ఇన్ ఎంటరింగ్
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. మేము వాళ్ళని ఆపుతున్నాము త్రూ దేని ద్వారా ఆపుతున్నాము, ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఆపుతున్నాం. ఇలా చెప్పడం అనేది జరిగింది. వాళ్ళ ట్రైబల్ కల్చర్ కానీ ట్రైబల్ పీపుల్ యొక్క డెమోగ్రఫీ కానీ చేంజ్ అవ్వకుండా మేము కాపాడుతున్నాం అనేది ఎవరి వాదన, బ్రిటిష్ వాళ్ళ వాదన. బట్ ఒరిజినల్ రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద ఒరిజినల్ రీజన్, బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఐఎల్పి రిగైమ్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే చూడండి, ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే దేశవ్యాప్తంగా మెయిన్ల్యాండ్ ఇండియా వ్యాప్తంగా ఏం జరుగుతుంది, నేషనలిజం అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఇదవ్వడం అనేది జరిగింది. అంటే జాతీయత అనేటటువంటి భావన మెయిన్ల్యాండ్ ఇండియాలో రగిలిపోతుందండి. స్వాతంత్రం కావాలి, మేమందరం భారతీయులు, మాది మాతృభూమి అనేటటువంటి భావన పెరుగుతుంది ఆ టైంలో. సో ఈ నేషనలిజం అనేది ఏదైతే ఉందో అది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంటర్ అవ్వకుండా చేయడం అనేది, ఆ భావనలు అనేవి నార్త్ ఈస్టర్న్ పీపుల్కి అలవాటు అవ్వకుండా చేయడం అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క లక్ష్యం మొదటిది. అండ్ నెక్స్ట్, బ్రిటిష్ లవ్స్ ట్రేడింగ్ టీ ఏదైతే ఉంటుందో, అస్సాంలో ఎక్కువగా టీ దొరుకుతుంది కదా మనకి, అస్సాం టీ చాలా చాలా ఫేమస్. మీరు గమనిస్తే ఈ టీ ఏదైతే ఉంటుందో ఈ టీ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ ఎక్కువ చేసేది. వెన్ దేర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యునైటెడ్ ప్రావిన్స్ ఆర్ వెన్ దేర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ మెయిన్ల్యాండ్ ఇండియా నుంచి కానీ యునైటెడ్ ప్రావిన్స్ నుంచి కానీ ఎప్పుడైనా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వచ్చి ఈ టీ అనేది వ్యాపారం వాళ్ళు కూడా మొదలుపెట్టారనుకోండి, ఏం పెరుగుతుంది, కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో గవర్నమెంట్, మనకు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది, ఈ కాంపిటీషన్ కూడా మాకొద్దు, వీ హ్యావ్ టు ప్లండర్ దోస్ రిసోర్సెస్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. నార్త్ ఈస్టర్న్ ఇండియాలో యొక్క రిసోర్సెస్ అనేవి మేము కంప్లీట్గా మేమే దోచుకుందాం అనుకుంటున్నాం, మేమే వాటి మీద లాభం అనేది చేకూర్చుకోవాలనుకుంటున్నాం. దట్ ఈజ్ అవర్ మెయిన్ మోటో అని చెప్పి ఎవరు ఆలోచించారు, బ్రిటిష్ వాళ్ళు ఆలోచించడం అనేది జరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై దే బ్రాట్ దిస్ ఇన్నర్ లైన్ పర్మిట్ రిగైమ్ ఏదైతే ఉంటుందో, సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చారమ్మా. అర్థమైందా? వాట్ హ్యాపెండ్ పోస్ట్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఒక రాజ్యాంగం అనేది కావాలి కాబట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, మీకు రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో అది మొదలైంది. రాజ్యాంగ పరిషత్తు మనకు రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఇన్ 1949 డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ 1949 రాజ్యాంగ పరిషత్ ఏం ఆలోచించింది అంటే, బ్రిటిష్ వాళ్ళు అబద్ధం చెప్పి ఇలా చేసినా దేర్ ఇస్ ఎ నీడ్ టు ప్రొటెక్ట్ ద కల్చర్ ఆఫ్ దోస్ ట్రైబ్స్. వాళ్ళ యొక్క నార్త్ ఈస్టర్న్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ తాలూకా కల్చర్ని కాపాడాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఎంతైనా ఉంది, మనం అది కాపాడి తీరాలి. సో అందుకోసం అని చెప్పి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క వాళ్ళని కాపాడడానికి, దాంతోపాటు వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇది చేయడానికి ఏం చేశారు, సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. ఏంటా ప్రొవిజన్స్, షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 ఏదైతే ఉంటుందో షెడ్యూల్ 6 ఈ రెండు భారత రాజ్యాంగంలో ఎంటర్ చేయడం అనేది జరిగింది. ఎందుకు, టు ప్రొటెక్ట్ దేర్ కల్చర్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే గ్రోయింగ్ ఇన్సర్జెన్సీ ఇన్ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఆ టైంలో ఏమైంది అంటే సెషనిస్ట్ మూమెంట్స్ బాగా పెరిగిపోతున్నాయండి. భారత యూనియన్తో మేము కలిసి ఉండం, మేము వేరేగా వెళ్ళిపోతాం, మేము వేరేగా మాది మేము పరిపాలించుకుంటున్నాం, మాకంటూ సెపరేట్ కంట్రీ కావాలనేటటువంటి వేర్పాటు వాదం ఏదైతే ఉంటుందో అది బాగా పెరిగిపోతుంది. సెషనిస్ట్ మూమెంట్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. సో వాటిని అణచాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్ నీడ్స్ టు ఎన్ష్యూర్ డెవలప్మెంట్ ఇన్ దోస్ ఏరియాస్. ఆ ఏరియాస్లో డెవలప్మెంట్ అనేది సాధ్యపడేలాగా గవర్నమెంట్ అనేది ఇది చేయాలి. అర్థమైందా? సో ఈ డెవలప్మెంట్ ఎలా సాధ్యపడుతుంది, బై మేకింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ దెమ్ ఇన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ అనేవి ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. సో ఆన్ బేసిస్ ఆఫ్ బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్, ఒకటి కల్చర్, రెండవది సెషనిస్ట్ మూమెంట్స్ పెరిగిపోవడం, మూడవది డెవలప్మెంట్ అనేది సాధ్యపడేలా చేయడం, వీటన్నింటి కోసం షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ ది షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 చూడండి. దాంతోపాటు ఈ షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6తో పాటు ఐఎల్పి ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే ఉంటుందో ఈ రిగైమ్ని కూడా కంటిన్యూ చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు తెచ్చినటువంటి కొత్త సిస్టమ్ను కూడా వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది జరిగింది. ఇఫ్ దే డినై ఇట్, వాట్ హ్యాపెన్స్, ది సెషనిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో మాకు మళ్ళీ గవర్నమెంట్ ఏదో చేస్తుంది, దే ఆర్ థింకింగ్ సంథింగ్ ఎల్స్ అని అనుకునే ప్రమాదం ఉంది. సో ఆ ఇన్సర్జెన్సీ అనేది పెరిగే ప్రమాదం ఉంది. సో ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ని కంటిన్యూ చేశారు, దాంతోపాటు స్పెషల్ ప్రొవిజన్స్ని వాళ్ళకి ఇవ్వడం అనేది మొదలుపెట్టారమ్మా. అర్థమైందా? నో వాట్ ఆర్ ది షెడ్యూల్ 5, షెడ్యూల్ 6? సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రెండు ఎందుకు ఫార్ములేట్ చేశారు అంటే టు ప్రొవైడ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ నార్త్ ఈస్టర్న్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చేయాలి, స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఇవ్వాలి, అందుకోసం అని చెప్పి ఏర్పాటు చేసింది. వాట్ ఈజ్
స్పెసిఫికల్లీ షెడ్యూల్ 5 అంటే అర్థం ఏంటి అంటే చూడండి, ఈ షెడ్యూల్ ప్రకారం ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో, హీ నోటిఫైస్ ఎ స్పెసిఫిక్ ఏరియా షెడ్యూల్డ్ ఏరియా. ఆయన ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియాగా పరిగణిస్తాడు. షెడ్యూల్డ్ ఏరియాగా పరిగణించాలంటే సమ్ క్రైటీరియా ఉంటుందండి. అంటే సింపుల్గా ఆ ఏరియాలో పాపులేషన్ ఏదైతే ఉంటుందో దానిలో 50% కంటే ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉండాలి. ఇలాంటి సమ్ ఇవేవైతే ఉన్నాయో అలాంటి క్రైటీరియా అనేది ఉంది. ఆ క్రైటీరియా ప్రకారం గవర్నర్ అండ్ యూనియన్ క్యాబినెట్ సూచనల మేరకు ప్రెసిడెంట్ అనే ఆయన నిర్ణయం తీసుకుంటాడు. సిన్స్ గవర్నర్, బోత్ ద గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆర్ రబ్బర్ స్టాంప్స్ ఇన్ ఆర్ ఎగ్జిక్యూటివ్, ఎవరండి అసలైన డెసిషన్ తీసుకుంటారు? క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది అని సింపుల్గా అనుకోండి. బట్ నోటిఫై చేసేది ఎవరు? బాధ్యత ఎవరిది? ప్రెసిడెంట్ది, భారత రాష్ట్రపతిది. అర్థమైందా? అలాగా ఈయన ప్రకారం మన భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఈయన మొత్తం 10 రాష్ట్రాలని 10 స్టేట్స్ని షెడ్యూల్డ్ ఏరియాస్గా పరిగణించడం అనేది జరిగింది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్. ఇది చేసి వీళ్ళకి ఏం నియమిస్తారు అంటే ఆ ఏరియాస్లో ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని నియమిస్తారు. దిస్ ఈజ్ ద స్పెషల్ బాడీ దట్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్స్. వాట్ ఆర్ ద షెడ్యూల్డ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాటి గురించి ఆలోచించి వాటి గురించి నిర్ణయాలు తీసుకునేది ఏంటి? ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్. అర్థమైందా? వాళ్ళ గురించి కేవలం. ఇప్పుడు నౌ లెట్ us అండర్స్టాండ్, ఐఎమ్ సారీ ఇక్కడ షెడ్యూల్ 7 అని రాసాను, షెడ్యూల్ 6 ఏదైతే ఉంటుందో షెడ్యూల్ 6 ఏం చేస్తుంది చూడండి. షెడ్యూల్ 6 ఏం చేస్తుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడేది షెడ్యూల్ 6. ఏంటండి ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే 1 అస్సాం, 2 మేఘాలయ, 3 త్రిపుర, 4 మిజోరాం. ఈ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళే చూసుకోవాలనేటటువంటిగా ఇది చేశారు. అయితే ఇంతకీ వీళ్ళ తాలూకా బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? దేర్ విల్ బి సమ్ స్పెషల్ బాడీస్ కాల్డ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ అటానమస్ రీజనల్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో అవి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి ఏ బాధ్యతలు ఉంటాయి అంటే లెజిస్లేచర్ బాధ్యతలు ఉంటాయి. ఆ తాలూకా ఇవేవైతే ఉంటాయో ట్రైబల్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అప్పగించినటువంటి డిస్ట్రిక్ట్, వాళ్ళకి కేటాయించినటువంటి డిస్ట్రిక్ట్, వాటి గురించి చట్టాలు దేని గురించి, ఆ ల్యాండ్ గురించి కానీ, న్యాచురల్ రిసోర్సెస్ గురించి కానీ, అడవుల గురించి కానీ, ఈ రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, ఈ రకమైన చట్టాలన్నీ ఎవరు చేస్తారో ఆ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది చేస్తుంది. అంటే ఏం చేసింది మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్? ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక అటానమీ అనేది వాటికి అప్పగించడం అనేది జరిగింది. దాంతోపాటు జుడిషియల్ ఇవి కూడా అదే పరిగణిస్తుంది. ఆ రీజియన్, ఆ ట్రైబల్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఆ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్లో బోత్ క్రిమినల్ కేసెస్ అండ్ సివిల్ కేసెస్ని ఎవరు టేకప్ చేస్తారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్యుడిషియల్ ప్యానల్ ఏదైతే ఉంటుందో అది చేస్తుంది. బట్ ద ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉంటుందో, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమించే బాధ్యత మాత్రం ఆ స్టేట్ గవర్నమెంట్స్ది. అంటే అస్సాం, మేఘాలయ, ఇప్పుడు అస్సాం ఉందనుకోండి, అస్సాంలో ఒక డిస్ట్రిక్ట్ని, ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ ఎవరు చూసుకుంటారు? ఆ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ చూసుకుంటుంది. ఎగ్జిక్యూటివ్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. దాంతోపాటు అటానమస్ రీజనల్ కౌన్సిల్ ఇది కూడా వాళ్ళ తాలూకు అభ్యున్నతి కోసం ప్రొవిజన్స్ల ప్రకారంగా దీనికి ఒక అటానమీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దీస్ 2 ఏవైతే ఉన్నాయో దీన్ని స్పెషల్ బాడీస్గా యాక్ట్ చేయడం అనేది జరిగింది. నౌ మళ్ళీ మీకు స్పెషల్ ప్రొవిజన్స్ గురించి చెప్పాను. నౌ లెట్ us టాక్ అబౌట్ ఐఎల్పి అగైన్. మన తాలూకు ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే ఉంటుందో ఏ రాష్ట్రాలకు ఉంది, ఎందుకు ఉంది అని చెప్పి కంప్లీట్గా చూద్దాము. జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, ఈ పిక్లో చూడండి. ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి అంటే మొదట అరుణాచల్ ప్రదేశ్, 2 నాగాలాండ్, 3 మణిపూర్, 4 మిజోరాం. ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్నటువంటి స్టేట్స్. ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి, మనం అక్కడికి వెళ్ళాలంటే తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలన్నట్టు. ఏవేవి? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. గుర్తుపెట్టుకోండి. సమ్ క్వశ్చన్స్ మే అరైవ్ లైక్, ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ నాగాలాండ్ ఏదైతే ఉంటుందో నాగాలాండ్ ప్రాంతంలోని దిమాపూర్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో
ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దిమాపూర్ ప్రాంతం. దానికి ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది అక్కర్లేదండి. ఎందుకు అంటే దట్ ఈస్ ఆల్రెడీ a డెవలప్డ్ ఏరియా. ఓన్లీ నాగాలాండ్లో దిమాపూర్ కాకుండా మిగిలినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంతటికీ మనం వెళ్ళాలంటే మనం ఏం తీసుకోవాలి, ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. అఫ్ కోర్స్ ఇన్నర్ లైన్ పర్మిట్ ఎలా ఇస్తారు అంటే స్టేట్ అథారిటీస్ ఇస్తాయండి. వారం రోజులకి ఇవ్వచ్చు, 15 రోజులకి ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. ఇఫ్ యూఆర్ టూరిస్ట్, ఒకవేళ మీరు అక్కడ జాబ్ చేయాలి అనుకుంటే 6 నెలలకి ఇస్తారు. మన స్టేట్ గవర్నమెంట్ సిస్టమ్, ఆయా స్టేట్ గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారంగా ఇస్తాయి. 6 నెలలకి ఇవ్వచ్చు, దాంతోపాటు 12 నెలలకు కూడా ఇవ్వచ్చు. మీరు ఒకవేళ 6 నెలలు అయిందనుకోండి, యూ హ్యావ్ టు రెన్యూ చేసుకోవాలి, మీ తాలూకు రెన్యూవల్ చేసుకోవాలి, మీ తాలూకు ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే ఉంటుందో అది. అర్థమైందా? 2019 వరకు ఓన్లీ ఇవే ఉండేవండి. మణిపూర్ ఉండేది కాదు, మణిపూర్ తప్ప మిగిలిన ఉండేవి. ఇది మణిపూర్ ఎప్పుడు యాడ్ అయింది? 2019లో మనకి సిఏఏ ఇదేదైతే ఉంటుందో, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ప్రొటెస్ట్లు అనేవి ఎదురైతే తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అర్థమైందా? జాగ్రత్తగా ఆలోచించండి. నెక్స్ట్ మిగిలినవి ఇంకా చూపిస్తాను చూడండి. మామూలుగా 6th షెడ్యూల్లో ఉన్నటువంటి, అంటే మనకి డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, రీజనల్ కౌన్సిల్స్ ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి అంటే చూడండి అమ్మ, మన తాలూకా అస్సాం ఏదైతే ఉంటుందో, అస్సాంలో మొత్తం కాదండి, అస్సాంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే, ఈ షేర్డ్ ఏరియా మాత్రమే. మేఘాలయ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ షిల్లాంగ్ తప్ప మొత్తం అంతా 6th షెడ్యూల్లో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ త్రిపురలో కొంత ప్రాంతం ఏదైతే ఉందో అది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఐఎల్పి దాంతోపాటు 6th షెడ్యూల్ రెండు కలిపి ఉన్నటువంటి స్టేట్ ఏంటి అంటే ఓవర్లాపింగ్ స్టేట్ ఓన్లీ మిజోరాం అండి. అర్థమైందా? మిజోరాం ఎంటైర్ స్టేట్ ఐఎల్పిలో ఉంది. అంటే మనం స్టేట్లో ఏ పార్టీకి వెళ్ళాలన్నా మనం ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది తీసుకోవాలి. ఎడిషనల్లీ సదరన్ మిజోరాం ఏదైతే ఉంటుందో, ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి. దట్ మీన్స్ వాట్, ఆ ప్రాంతం అనేది 6th షెడ్యూల్లో కూడా యాడ్ చేశారు. మీకు అర్థమైందా? నేను అందుకే 6th షెడ్యూల్ కూడా మీకు ముందు చెప్పడానికి రీజన్. అర్థమైందా? సో అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఎంటైర్ స్టేట్ ఇన్ ద ఐఎల్పి రిగైమ్. నాగాలాండ్ ఏదైతే ఉంటుందో ఓన్లీ ఎంటైర్ స్టేట్, బట్ ఓన్లీ దిమాపూర్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఉండదు. అండ్ నెక్స్ట్ మణిపూర్ ఏదైతే ఉంటుందో, మణిపూర్ మొత్తం ఎంటైర్ స్టేట్ ఇన్నర్ లైన్ పర్మిట్ రిగైమ్లో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ మిజోరాం ఏదైతే ఉంటుందో, మిజోరాం కూడా ఎంటైర్ స్టేట్ దేనిలో ఉంది, ఐఎల్పిలో ఉంది. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ దేనికి ఇచ్చారు, 6th షెడ్యూల్లో కూడా పెట్టారు. ఓవర్లాపింగ్ ఏంటి, 6th షెడ్యూల్ అండ్ ఐఎల్పి రెండు ఉన్నటువంటి స్టేట్ ఏంటి, మిజోరాం. గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ అండ్ ఐఎల్పి. మీకు మొత్తం అంతా అర్థమైందనే అనుకుంటున్నాను. యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ ఐఎల్పి 5th అండ్ 6th షెడ్యూల్ అండి. మీకు దీని మీద ఏ క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలగాలి. అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి కావాలంటే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దామో, జాగ్రత్తగా గమనించండి అమ్మ. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా మన తాలూకా మణిపూర్ ఏదైతే ఉంటుందో మణిపూర్ని విజిట్ చేయడం అనేది జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సిఏఏ ఏదైతే ఉంటుందో, సిఏఏ ప్రొటెస్ట్ దృష్ట్యా మణిపూర్లో జరిగినటువంటి ప్రొటెస్ట్ దృష్ట్యా ఏం చేశారు, మణిపూర్కి ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే ఉంటుందో ఆ రిగైమ్లో చేర్చడం అనేది జరిగింది. ఎప్పుడండి చేర్చారు? 2019లో చేర్చారు. సిఏఏకి ఇన్నర్ లైన్ పర్మిట్కి ఇదేంటి అంటే, మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం తీసుకొచ్చారు, బయట నుంచి వచ్చిన రెఫ్యూజీస్ ఎవరైతే రెఫ్యూజీస్ ఉన్నారో వాళ్ళు ముస్లిం తప్ప మిగిలిన ప్రామినెంట్ ఇవేవైతే ఉన్నాయో మతాలు ఏవైతే ఉన్నాయి, హిందూయిజం, క్రిస్టియానిటీ, సిక్కిజం అండ్ అదర్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ బుద్ధిజం అండ్ ఇవేవైతే ఉన్నాయో ఈ మతాలకు చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏమిస్తారు, మన తాలూకా భారత పౌరసత్వం అనేది ఇస్తారు. సో దాని అర్థం ఏంటి, రెఫ్యూజీస్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలోకి వచ్చైనా స్థిరపడవచ్చు, వాళ్ళకి ఏమిస్తాము, మన సిటిజన్షిప్ అనేది ఇస్తాం. బట్ దానివల్ల మణిపూర్ ఏదైతే ఉంటుందో చాలా ప్రాబ్లం, చాలా ఇబ్బంది పడిందండి. ఎందుకంటే రెఫ్యూజీస్ అనే వాళ్ళు ఎక్కువైపోతారు, మణిపూర్ యొక్క డెమోగ్రఫీ, మణిపూర్ యొక్క కల్చర్ పాడైపోయే ప్రమాదం ఉంది. గవర్నమెంట్ ఇలా చేయకూడదు అనేటప్పుడు ఏం తీసుకొచ్చారు, ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకొచ్చారు. మీరేం చేయాలి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్నటువంటి స్టేట్స్లో స్థిరపడడానికి వీల్లేదు. అట్లీస్ట్ విజిట్ చేయాలన్నా, అట్లీస్ట్ అక్కడ జాబ్ చేయాలన్నా స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అర్థమైందా? మీకు ఇది చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా మేఘాలయ ఏదైతే ఉంటుందో, మేఘాలయ కూడా మాకు ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి అని అడుగుతుందండి. గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎప్పటి నుంచో తీవ్రమైనటువంటి అన్రెస్ట్, తీవ్రమైనటువంటి డిస్టర్బెన్స్ ఉంది.
సో దీనికి గవర్నమెంట్ అనేది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి నాగా పీస్ అకార్డ్ కానీ నాగా పీస్ టాక్స్ కంక్లూడ్ చేయాలి. సో నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఎండ్ కార్డ్ వేయాలి. బికాస్ దెర్ వర్ మెనీ రిసోర్సెస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. బట్ డ్యూ టు దిస్ ఇన్సర్జెన్సీ అండ్ డ్యూ టు దిస్ మిలిటెన్సీ మనం వాటిని అన్నింటినీ ఉపయోగించుకోలేకపోతున్నాం. అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఇంకా పావర్టీలో బతకాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎక్కడండి ఇన్సర్జెన్సీ మొదలవుతుంది? ఎప్పుడైతే కడుపు ఎక్కడైతే మండుతుందో అక్కడ నుంచి విప్లవం అనేది మొదలవుతుంది. ఎప్పుడైనా మీరు గమనిస్తే వాళ్ళకి పావర్టీ నుంచి, పేదరికం నుంచి వాళ్ళని బయటపడేసాం అనుకోండి, వాళ్ళకి ఎకనామికల్ ఎయిడ్ అనేది ఇచ్చాం అనుకోండి, వాళ్ళకి చదువుకు దగ్గర చేసాం అనుకోండి, వాళ్ళకి డెవలప్మెంట్కి దగ్గర చేసాం అనుకోండి, ఏం జరుగుతుంది? పీపుల్ అనేవాళ్ళు దీనికి ఏదైతే ఉందో అన్రెస్ట్, మిలిటెంట్ యాక్టివిటీస్, ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉంటుందో దానికి దూరంగా జరిగి ఎటువైపు వెళ్తారు? డెవలప్మెంట్ వైపు వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటారు. వాళ్ళ గ్రోత్ అనేది ఆలోచించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మీకు న్యూస్లోకి వచ్చిందమ్మా. ఈ ఒక్క విషయం చెప్పడానికి మీకు అంత బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చాను. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అబౌట్ దిస్ ఆర్టికల్, రైట్? లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దోస్ స్ట్రాండెడ్ డ్యూరింగ్ లాక్డౌన్ ఫేస్డ్ రేషియల్ అబ్యూస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 ఇండియన్ సొసైటీలో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరుగుతుంది ఏంటి అని. రీసెంట్గా ఏమైంది అంటే నాగాలాండ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ రిలీజ్డ్ ఇట్స్ రిపోర్ట్. ఒక రిపోర్ట్ అనేది అది ఇవ్వడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ అనేది దేని గురించి చెప్తుంది అంటే మామూలుగా మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో, మైగ్రెంట్స్ అనే వాళ్ళు రిటర్న్ అయ్యారు కదా, అంటే డిఫరెంట్ ప్రాంతాల్లో, వివిధ ప్రాంతాల్లో పనిచేసినటువంటి మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్టేట్స్కి తిరిగి వచ్చారు కదా, ఆ తిరిగి రావడం వచ్చేట్టు మొత్తం ఈవెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారండి. అర్థమైందా? దాని గురిలో ఏం చెప్పారు అంటే దేర్ స్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, నాగాలాండ్ నుంచి బయటకు వెళ్ళినటువంటి మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, బయటకు వెళ్ళి దే ఆర్ వర్కింగ్ అండర్ హాస్పిటాలిటీ సెక్టార్. అంటే ఈ హోటల్స్ ఇవేవైతే ఉంటాయో వాటిలో వీళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. బట్ వాట్ హ్యాపెండ్ చూడండి, లైక్ మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్, మైగ్రెంట్ వర్కర్స్, డ్యూ టు కోవిడ్-19 పాండమిక్ వల్ల వీళ్ళందరూ హాస్పిటాలిటీ దీనిలో పనిచేసే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉద్యోగాలు పోయినాయి. అందరూ మిగిలిన స్టేట్స్ వాళ్ళు ఎలా అయితే ఇది చేస్తున్నారో అలాగే ఇది చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ దే వెంట్ ఇన్ టు డిప్రెషన్. జాబ్ పోయింది కాబట్టి డిప్రెషన్లోకి వెళ్ళారు, పాపం డిప్రెషన్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా అందరూ మైగ్రెంట్ వర్కర్స్ అనుభవించినటువంటి ఇష్యూ. కానీ ఏం జరిగింది తర్వాత వెరీ రేషియల్ అండ్ సెక్షువల్ అబ్యూస్కి వీళ్ళు బాగా గురవ్వడం అనేది జరిగింది. వెరీ రేషియల్ అండ్ సెక్షువల్ డిస్క్రిమినేషన్కి వీళ్ళు గురవ్వడం అనేది జరిగింది. ఎందుకంట సింపుల్గా చూడండి, బికాస్ ఆఫ్ దేర్ ఫేషియల్ ఫీచర్స్. మనం ఇప్పుడు కోవిడ్-19 అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? మన తాలూకా వుహాన్ ఏదైతే ఉంటుందో వుహాన్లో స్టార్ట్ అయింది. సో ఎవ్రీ వన్ బ్లేమ్డ్ చైనా ఫర్ కోవిడ్-19. కరోనా వైరస్ ఏదైతే ఉందో కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ చైనాని చాలా వీళ్ళు బ్లేమ్ చేయడం అనేది, ప్రతి ఒక్కరు బ్లేమ్ చేయడం అనేది జరిగింది. సిన్స్ దే లుక్ లైక్ చైనీస్ పీపుల్, వాళ్ళ తాలూకా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ చెప్తున్నాను, దే ఆర్ వెరీ సిటిజన్స్ ఆఫ్ ఆర్ ఇండియా, మన భారతదేశం యొక్క పౌరులండి వాళ్ళు. బట్ జస్ట్ బికాస్ దే ఆర్ లుకింగ్ లైక్ చైనీస్ పీపుల్, వాళ్ళ ఉంటారు కాబట్టి మీ వల్లే కరోనా వైరస్ వచ్చింది, మీరు ఇలా ఇది చేశారు, దే ఆర్ బీయింగ్ బ్లేమ్డ్ ఫర్ ఇట్. కరోనా వైరస్ గురించి వాళ్ళకి చాలా బ్లేమ్ అనేది ఎదురైంది. అది డిప్రెషన్ని ఇంకాస్త పెంచడం అనేది జరిగింది. దాంతోపాటు చాలామంది అన్యాయం ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే ఇళ్లలో ఉంటున్నారో ఆ హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, హౌస్ ఓనర్స్ అంట మీ వల్లే కరోనా వైరస్ వచ్చింది అని చెప్పి వీళ్ళని బయటికి తరిమేయడం అనేది జరిగింది. హౌస్ ఓనర్స్ ఏం చేశారు, వీళ్ళని దే థ్రోన్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్. వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇదేయడం అనేది జరిగింది. ఇది నాగాలాండ్ గవర్నమెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది. దీస్ వెరీ పీపుల్ ఇన్ మెయిన్లాండ్ ఇండియా యాక్చువల్లీ మీరు మామూలుగా ఏం జరుగుతుంది, మీరు ఐప్యాడ్ ముందు కూర్చున్నాను, నేను ఫోన్ల ముందు కూర్చున్నారు మీరు మనందరం ఏం చేస్తాం, ఎవరైనా నార్త్ ఈస్టర్న్ పీపుల్ వస్తే వీ స్టేర్ ఎట్ దెమ్ ఫర్ 1 సెకండ్, రైట్? మనం వాళ్ళని వేరే విధంగా చూడడం అనేది జరుగుతుంది. సింపుల్గా ఈ సెషనిస్ట్ మూమెంట్స్ నార్త్ ఈస్ట్లో, ఇన్సర్జెంట్ మూమెంట్స్ అనేవి ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి? మేము భారతీయులం కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, అందుకోసమనే వాళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు భారతదేశం నుంచి. మీరు అర్థమైందా? అది అలా చేసినటువంటి వాళ్ళు ఎవరు? మొదటి పాపం బ్రిటిషర్స్ది. బ్రిటిషర్స్ ఏం చేశారు, ఈ ఐఎల్పి రిగైమ్ లాంటివి కానీ, అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ లాంటివి పెట్టి, దాంతోపాటు అక్కడ యాక్సెస్ అనేది, కనెక్టివిటీ అనేది బ్లాక్ చేసి, మెయిన్లాండ్ ఇండియాలో ఉన్నటువంటి జాతీయవాదం, నేషనలిజం ఏదైతే ఉంటుందో అది నార్త్ ఈస్ట్లోకి ఎంటర్ అవ్వకుండా చేయడం, అవన్నీ చేశారు. మనల్ని వాళ్ళకి దూరం చేయడం అనేది జరిగింది.
ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా మన భారత పౌరులే అని మనకు తెలిసిన తర్వాత కూడా వీ కాల్ దెమ్ చైనీస్, వీ కాల్ దెమ్ నేపాలీస్, వీ కాల్ దెమ్ సమ్ అదర్ యూనో నార్త్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అలా పిలవడం అనేది జరుగుతుంది. యూనో దీస్ వెరీ పీపుల్ ఆఫ్ ఇండియా టాక్ అబౌట్ ఈక్వాలిటీ. మనమే సమానత్వం గురించి మాట్లాడతాం. దీస్ వెరీ పీపుల్ ఆఫ్ ఇండియా టాక్ ఎగెన్స్ట్ డిస్క్రిమినేషన్. మనమే వివక్షకి ఎదుర్కోవాలి అని మాట్లాడతాం. దీస్ వెరీ పీపుల్ ఆఫ్ ఇండియా టాక్ అబౌట్ ఫ్రీడమ్. మనమే స్వేచ్ఛా సమానత్వాల గురించి మాట్లాడతాం. దీస్ వెరీ పీపుల్ ఆఫ్ ఇండియా టాక్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు లిబర్టీ. యునో జీవించే హక్కు, యూనో వ్యక్తిగత స్వేచ్ఛను పొందే హక్కు గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అండ్ దీస్ వెరీ పీపుల్ ఆఫ్ ఇండియా డిస్క్రిమినేటింగ్ దేర్ ఫెలో ఇండియన్స్. రైట్, దే ఆర్ ఇండియన్స్. వాళ్ళు మన తోటి భారతీయులు, మనమే వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద సీరియస్ ప్రాబ్లం. రైట్, సో ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం. యాజ్ ఎ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్, మీరు రేపు పొద్దున పెద్ద ఉద్యోగాలకు వెళ్తున్నారు, బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాలకు వెళ్తున్నారు. యూ హ్యావ్ టు క్వశ్చన్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్. మీరు ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని మీరు ప్రశ్నించాలండి. ఇది చాలా తప్పు. బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. మనం ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దీనిలో ఉంటున్నాం. ఆర్ ఐడియాలజీస్ అండ్ ఆర్ ఫ్రీడమ్ ద పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మనం జాతీయోద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానీ ఈక్వాలిటీ, సమానత్వాలకి, స్వేచ్ఛకి, డిస్క్రిమినేషన్కి పోరాడాలని చెప్పి చాలా పిలుపునిచ్చారు. రైట్, వాటి తాలూకు అలాంటి పునాదుల మీద నిలబడినటువంటి దేశం మనది. సో మనం తప్పకుండా ఇలాంటి డిస్క్రిమినేషన్ మన కంటికి కనిపించినప్పుడు ఎదుర్కోవాలండి. రైట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్, నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. రైట్, ఇప్పుడు రిపోర్ట్లో ఏం చెప్పారో చూద్దాం. రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే, నాగాలాండ్ గవర్నమెంట్ ఐఆమ్ స్ట్రాండెడ్ అనేటటువంటి ఒక పోర్టల్ ఏదైతే ఉంటుందో, ఒక పోర్టల్ని ఆ మధ్యకాలంలో COVID-19 లాక్డౌన్ ఏదైతే ఉంటుందో, COVID-19 లాక్డౌన్ కాలంలో ఈ పోర్టల్ని తయారు చేయడం అనేది జరిగింది. ఈ పోర్టల్లో మొత్తం నేను ఇరుక్కున్నాను. స్టాండర్డ్ అంటే ఏంటి అంటే, నేను ఇరుక్కున్నాను, నాకు ఇక్కడ ఒక దారి లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎ వే అవుట్ అని అర్థం. రైట్, సో అలా అని ఆయన ఎంతమంది మొత్తం దీనిలో రిజిస్టర్ అయ్యారంట, నాగాలాండ్కి చెందినటువంటి 18,255 స్టాండర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదవ్వడం అనేది జరిగిందంట. అర్థమైందా? దీనిలో 13,549 మంది రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాగాలాండ్కి రిటర్న్ అయిపోయారు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద సిటిజన్స్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే వాంటెడ్ టు స్టే బ్యాక్. వాళ్ళు మిగిలిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే ఉందాం అనుకున్నారు. ఎవరైతే వెనక్కి ఉండిపోదాం అనుకున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, 10,000 రూపాయలు చెల్లించడం అనేది జరిగింది యాజ్ ఎ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఎవరైతే వచ్చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ ప్రభుత్వమే కల్పించడం అనేది జరిగింది. దాంతోపాటు వీళ్ళకి జరుగుతున్నటువంటి ఇవేవైతే ఉన్నాయో వాటి వల్ల ఏం చేశారు అంటే, యూనియన్ గవర్నమెంట్, నేను ఒకసారి ఈ నార్త్ ఈస్ట్ పీపుల్ మీద మధ్య లాక్డౌన్ టైంలోనే ఎడిటోరియల్ కూడా వచ్చిందండి వీళ్ళ మీద డిస్క్రిమినేషన్ మధ్య. దాని గురించి కూడా నేను ఒకసారి డిస్కస్ చేశాను. యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, యూనియన్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది, ఒక అడ్వైజరీ అనేది ఇచ్చింది ప్రతి ఒక్క స్టేట్కి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అఘాయిత్యాలు, వాళ్ళకి డిస్క్రిమినేషన్ అనేది, వివక్ష అనేది జరుగుతుంది, దాన్ని ఎదుర్కోండి అని చెప్పడం అనేది జరిగింది. బికాస్ సెవరల్ నార్త్ ఈస్ట్ పీపుల్ వర్ బ్లేమ్డ్ ఫర్ ద పాండమిక్ అండి. COVID-19 వాళ్ళ వల్లే వచ్చింది అని చాలా దీనిగా మాట్లాడాం. వీ సింప్లీ అబ్యూజ్ పీపుల్. మనకి తబ్లిగీ జమాత్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దానిలో ఏం జరిగింది, ఎవరో ముస్లిమ్స్ ఏదో చేశారని చెప్పి మనం ప్రతి సండే మటన్ కొట్టించుకున్నటువంటి మస్తాన్ దగ్గరికి వెళ్ళి ఆడిని తిట్టడం మొదలుపెట్టాం. మన బిర్యానీకి, మనకి రంజాన్ అయితే బిర్యానీ తెచ్చినటువంటి మన ఫ్రెండ్కి తిట్టడం మొదలుపెట్టాం. మొత్తం ముస్లిం కమ్యూనిటీకే మనం తిట్టడం మొదలుపెట్టాం. దట్ నెవర్, అది ఎప్పుడూ అలా జరగదండి. రైట్, అది చాలా తప్పు, చాలా పాపం కూడా. అర్థమైందా? సో నార్త్ ఈస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది రిపోర్ట్లో రాశారు. ఏంటి అంటే, లాస్ట్ జాబ్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్స్ కోల్పోయారు. దాంతోపాటు దే వెంట్ ఇన్ టు డిప్రెషన్, వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళారు. దాంతోపాటు రేషియల్ అండ్ సెక్షువల్ అబ్యూజ్ ఏదైతే ఉంటుందో దానికి చాలా గురవ్వడం అనేది జరిగింది. సెక్షువల్ అబ్యూజ్ అనేది ఎప్పుడు ఉంటుంది, నువ్వు సెక్షువల్ అబ్యూజ్ ఎప్పుడు చేస్తావు, ఇఫ్ యూ ఫీల్ దట్ దే ఆర్ వల్నరబుల్, ఇఫ్ యూ ఫీల్ దట్ దే ఆర్ వీక్. అందుకే ఆడవాళ్ళే రేపుకు గురవుతారు. ఆడవాళ్ళనే మనం వీక్ అనుకుంటాం కాబట్టి వాళ్ళని రేప్ చేస్తారు మగవాళ్ళు. రైట్, లేడీస్ థింక్ దట్ మేల్ పీపుల్ ఆర్ స్ట్రాంగ్ సో దట్ దే స్టే అవే ఫ్రమ్ దమ్. అర్థమైందా? వాళ్ళని వల్నరబుల్ అని భావించినప్పుడే మనం వాళ్ళ మీదకి ఎక్కాలని చూస్తాం.
అర్థమైందా? వాళ్ళ మీదకు మనం మన అఘాయిత్యాన్ని ప్రదర్శించాలని చూస్తాం, వాళ్ళ మీద మన ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తాం, రైట్? ఈ రేషియల్ సెక్షువల్ అబ్యూజ్ ఏదైతే ఉంటుందో అది. అండ్ సమ్ పీపుల్ ఆర్ థ్రోన్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్, వాళ్ళ ఇళ్ళ నుంచి కూడా బయటికి పంపించేయడం అనేది జరిగింది, రైట్? ఇంత దారుణటువంటి డిస్క్రిమినేషన్ వాళ్ళందరికీ జరిగింది, ముఖ్యంగా నాగాలాండ్ పీపుల్కి జరిగింది అని చెప్పి నాగాలాండ్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఒక రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దానిలో చెప్పారండి. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ఎప్పుడు వీ స్టడీ విత్ ఎ పించ్ ఆఫ్ ఎమోషన్ అండి. అలా చదువుకున్నప్పుడే మనకి బాడీలో డైజెస్ట్ అవుతుంది నాలెడ్జ్ అనేది, రైట్? మనం అలాగే చదువుకోవాలి. యాజ్ ఎ ఫ్యూచర్ బ్యూరోక్రాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కోర్ ఇష్యూస్ ఆఫ్ ద సొసైటీ. సమాజంలో దాగి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని మీరు ఇలాంటి ఒక రకమైనటువంటి ఎమోషనల్ టచ్తో చదువుకోవాలి. అది ఎలా వస్తుంది అంటే బై రీడింగ్ మెనీ ఎడిటోరియల్స్, బై హ్యావింగ్ రైట్ గైడెన్స్. మీకు కరెక్ట్గా ఉండాలి. ఇఫ్ యూ ఫీల్ లైక్ నేను మీకు మంచి గైడ్ అవుతాను అని చెప్పి, మంచి మెంటర్ అవుతానని మీకు అనిపిస్తే ప్లీజ్ డూ జాయిన్ దిస్ కోర్స్. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ వస్తుంది, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ సెషన్స్లో మీ తాలూకా థాట్ ప్రాసెస్ మార్చేటటువంటి ప్రయత్నం ఉంటుంది. మీకు మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. సమాజాన్ని వేరే విధంగా చూడడం మొదలు పెడతారు. వేరే డొమైన్ నుంచి చూడడం మొదలు పెడతారు. దట్ ఈజ్ మై ప్రామిస్. దట్స్ వాట్ మై స్టూడెంట్స్, నా ఇంతవరకు నేను టీచ్ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ నాకు ఇదే చెప్తారు. సో మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకటే చెప్తున్నాను, నన్ను నమ్మే జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదు, రైట్? నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామమ్మా, జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా ఆర్డర్స్ యాంట్ గ్రూప్ టు రెక్టిఫై బిజినెసెస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. కార్పొరేట్ మొనోపలీ ఏదైతే ఉంటుందో దానిలో చదువుకుంటాము. జాగ్రత్తగా వినండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్పొరేట్ గవర్నెన్స్లో కూడా చదువుకుంటాము, మీకు ఈజీగా అర్థమవుతుందమ్మా. బిఫోర్ ఎనలైజింగ్ దిస్ ఆర్టికల్ నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం జరుగుతుంది అంటే మన తాలూకా చైనా వాళ్ళు ఎవరైతే, చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానికి, అండ్ గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఆఫ్ చైనా, గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ చైనా, గ్లోబల్ బిజినెస్ అంబాసిడర్ ఆఫ్ చైనా ఎవరు అంటే జాక్మా. ఆయనకి దాంతోపాటు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వీటి మధ్య ఒక ఫ్రిక్షన్ నడుస్తుంది, వీటి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఏంటి ఆ కాన్ఫ్లిక్ట్, ఏంటి ఇది అని మొత్తం కంప్లీట్గా తెలుసుకుందాము. జాగ్రత్తగా వినండి. అసలు మెయిన్ కథ ఏంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, చైనా యొక్క కమ్యూనిస్ట్ పార్టీకి అండ్ ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ ఇన్ చైనా, చైనా యొక్క గ్లోబల్ బిజినెస్ అంబాసిడర్ అంటామండి ఏకంగా ఆయన. చైనా నుంచి ఆయనే అందరికీ తెలుసు బిజినెస్ ఎవరైనా చేస్తారు అంటే, ఆయన ఎవరు? జాక్మా. వీళ్ళిద్దరికీ మధ్య ఒక రిఫ్ట్ ఆర్ కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్? ఏం జరుగుతుంది చైనాలో? ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. తెలుసుకోవాలి అంటే మీకు కొన్ని టెర్మినాలజీ నేను పరిచయం చేస్తాను. ఆ టెర్మినాలజీ జాగ్రత్తగా ఇది చేసుకోండి. మీకు సిలబస్లో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఉపయోగపడుతుంది. కార్పొరేట్ మొనోపలీ, మొదటిది ఏంటి అంటే కార్పొరేట్ మొనోపలీ ఏదైతే ఉంటుందో ఇది తెలుసుకోవాలండి. చూడండి అమ్మ, వాట్ ఈజ్ దిస్ కార్పొరేట్ మొనోపలీ అంటే ఎప్పుడు ఈ కార్పొరేట్ మొనోపలీ వస్తుంది అంటే వెన్ ఎ కంపెనీ అండ్ ఇట్స్ ప్రొడక్ట్ ఆఫరింగ్స్ డామినేట్ ఎ సెక్టార్ ఆర్ ఇండస్ట్రీ. సపోజ్ టేక్ సమ్ టెలికమ్యూనికేషన్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టెలికమ్యూనికేషన్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అది తీసుకుందాం. అది తీసుకునేటప్పుడు మీకు దానిలో కంపెనీ తీసుకుందాం. ఈ సెక్టార్లో కంపెనీ, సపోజ్ నేను జియో అనుకుంటున్నాను, జియో తీసుకోండి. సపోజ్ రిలయన్స్ జియో ఏదైతే ఉంటుందో రిలయన్స్ జియో. సపోజ్ రిలయన్స్ జియో ఏం చేస్తుంది అంటే దానికి ఏ కాంపిటీటర్ లేదనుకోండి, ఇది ఆఫర్ చేస్తున్నటువంటి సర్వీసెస్ ఇంకెవ్వరూ ఇవ్వట్లేదు అనుకోండి. ఏం జరుగుతుంది? జియో ఒక్కటే ఉంది. ఏమైనా కాంపిటీషన్ వచ్చినా జియో వాళ్ళని మింగేస్తుంది. అర్థమైందా? సో ఇలాంటివి జరిగినప్పుడు ఏం జరుగుతుంది? దీన్నే కార్పొరేట్ మోనోపలీ అంటాం. అంటే మార్కెట్ అంతా, టెలికమ్యూనికేషన్స్ మార్కెట్ అంతా ఎవరి చేతుల్లో ఉంటుంది? జియో చేతుల్లో ఉంటుంది. మార్కెట్ డామినెన్స్ ఎవరు చేస్తారు? జియో చేస్తుంది. మార్కెట్ అంతా తన చేతిలో ఉన్నప్పుడు ప్రైసెస్ అనేవి ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఇది ఎంత ధర నిర్ణయిస్తే అంతే ధర. వెన్ దేర్ ఈజ్ నో కాంపిటీటర్, పోటీ పడేవాడు ఎవరు లేనప్పుడు ఇది ఏం చేస్తే అది చల్లడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ప్రైసెస్. దోస్ కంపెనీస్ ఏం ఫీల్ అవుతాయి అంటే దే ఆర్ టూ బిగ్ టు ఫెయిల్ అని ఫీల్ అవుతాయి. వాట్ ఈస్ ద టర్మ్ టూ బిగ్ టు ఫెయిల్ అనేటటువంటి మీనింగ్ ఏంటి? సింపుల్గా, ఒకవేళ ఈ కంపెనీకి తీవ్రమైనటువంటి నష్టాలు వచ్చినా
ప్రభుత్వాలు ఈ కంపెనీకి నష్టాలు రానివ్వవు. ఎందుకు అంటే దీస్ ఆర్ హ్యూజ్ కంపెనీస్ అండ్ మెనీ పీపుల్, కంట్రీలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్గా జియోనే తీసుకోండి అమ్మా. జియోలో ఎంతమంది చేస్తారు? లక్షల మంది చేస్తారు, 1 lakh పైగా చేస్తారు ఎంప్లాయీస్గా. తమ సర్వీసెస్ కంపెనీకి అందించడం అనేది జరుగుతుంది. ఒకవేళ రిలయన్స్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది? వీళ్ళందరూ రోడ్డు మీద పడిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైంది? అందరూ రోడ్డు మీద పడిపోతారు, ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది. సో ఇట్ విల్ హ్యావ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు జియోలో ఎంప్లాయీసే ఉంటారు, షేర్ హోల్డర్స్ ఉంటారు, రైట్? షేర్ హోల్డర్స్ కూడా అందరూ రోడ్డు మీదకి వచ్చేయడం అనేది జరుగుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. సో గవర్నమెంట్ వీళ్ళని మామూలుగా రక్షిస్తూ ఉంటుంది. సో దే ఆల్వేస్ థింక్ దట్ దే ఆర్ టూ బిగ్ టు ఫెయిల్ అని చెప్పి అవి అనుకుంటాయి. సో కార్పొరేట్ మొనోపలి అనేది అక్కడ మొదలవుతుంది. అర్థమైందా? ఇది కార్పొరేట్ మొనోపలి. ఇప్పుడు సింపుల్గా చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేటటువంటిది ఏంటి అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఐపీఓ గురించి ఒకసారి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటి అంటే మామూలుగా మనకు ఎలాగైతే డబ్బులు అవసరమో అలాగే కంపెనీలకు కూడా డబ్బులు అవసరం అవుతాయి. కంపెనీస్కి కానీ, ఫార్మ్స్కి కానీ, ఎస్టాబ్లిష్మెంట్స్కి కానీ, గవర్నమెంట్కి కానీ డబ్బులు అవసరం అవుతాయి. దెన్ దే ఇష్యూ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది ఒక దాన్ని ఇష్యూ చేస్తాయి. అంటే సపోజ్ చూడండి, ఐపీఓ ఇప్పుడు వీళ్ళకి సపోజ్ ₹1,00,000 అప్పు కావాలనుకోండి, మామూలుగా నేను చెప్తున్నాను. ఇవేం చేస్తాయి? వాళ్ళ తాలూకు షేర్స్ అనేవి మొదట విడుదల చేస్తాయి. నాలాంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో ఐ వాంట్ టు ఇన్వెస్ట్, నేనేం చేస్తాను? ఆ షేర్లని కొనుక్కుంటాను. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్లో షేర్స్కి చాలా కాంపిటీషన్ ఉంటుందండి. నేను కొనుక్కుంటాను. కంపెనీ అనేది పెరుగుతుంది అనుకోండి, కంపెనీ అనేది డెవలప్ అవుతుంది, అప్పుడు నా షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. అండ్ ఐ విల్ గో టు ద సెకండరీ మార్కెట్. నేను సెకండరీ మార్కెట్కి వెళ్తాను. సెకండరీ మార్కెట్లో ఇప్పుడు నేను ఎంత కొన్నాను? ఒక షేర్ని ₹100 కొన్నాను అనుకోండి, తర్వాత ₹150 అయింది అనుకోండి, షేర్ మార్కెట్లో నేను వేరే వాళ్ళకి అమ్ముతాను, ఆ ₹50 నాకు లాభం. అర్థమైందా? ఇలా జరగడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో మొదట కంపెనీస్ ఇష్యూ చేసేటటువంటి ఆఫరింగ్ని ఏమంటాము? దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ప్రజలు కొనుక్కునేందుకు మొదటిసారి కంపెనీ ఏదైతే ఇష్యూ చేస్తుందో దాన్ని ఐపీఓ అంటాం. నేను దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాను? మామూలుగా సెకండరీ మార్కెట్లో నేను అమ్ముకోవచ్చు, అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్స్ అండర్స్టాండ్ హూ ఈజ్ జాక్మా. మనం జాక్మా అంటున్నాం. ఎవరండి ఈ జాక్మా? చూడండి, ఈ జాక్మా అంటే ఎవరు అంటే హీ ఈజ్ ఎ చైనీస్ బిజినెస్ మ్యాగ్నెట్ అండి. చైనీస్ బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ ఎ గ్రేట్ ఫిలాంథ్రపిస్ట్ అండ్ గ్రేట్ ఇన్వెస్టర్ అండి. అర్థమైందా? సో చాలా పెట్టుబడి అనేది బాగా పెడతా ఉంటారు ఈయన. ఫిలాంథ్రపిస్ట్ కూడా, సంఘ సంస్కర్త అండ్ చైనీస్ బిజినెస్ మ్యాగ్నెట్ కూడా. దాంతోపాటు ఈజ్ ద కో ఫౌండర్ అండ్ ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఆలీబాబా గ్రూప్. ఆలీబాబా గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆలీబాబా గ్రూప్ యొక్క కో ఫౌండర్. మీకు ఈ జాక్మా పేరు చాలాసార్లు వినే ఉంటారు, యూట్యూబ్ అంతా ఈయనే ఉంటారు. మోటివేషనల్ స్పీచెస్ కానీ ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది, రైట్? ఆలీబాబా గ్రూప్ ఏంటి అంటే ఒక ఈ కామర్స్ జైంట్ అండి. సో ఇతనికి ఇంకొక పేరు ఏంటి అంటే మాయూన్ అనేటటువంటి పేరు. ఇతని తాలూకు ఏజ్ ఎంత అంటే అమ్మా 56 ఏళ్ళు. హీఈస్ ఎ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ చైనీస్ బిజినెస్ అండి. సో చైనీస్ బిజినెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాక్మా. అండ్ హీఈస్ ద సెకండ్ వెల్దియెస్ట్ మెన్ ఇన్ చైనా. చైనాలో ఈయన 2వ అతిపెద్ద ధనికుడు. అర్థమైందా? చాలా మామూలు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, ఒక స్టార్టప్ అనేది ఇది చేశాడు, మొత్తం చైనా యొక్క బిజినెస్ ఎంపైర్నే శాసించేటటువంటి స్థాయికి ఈయన ఎదగలగడం అనేది జరిగింది. సో చైనా గవర్నమెంట్ అనేది ఈయన తాలూకా బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేద్దామని చెప్పి అనుకుంటుంది. వై ఈజ్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఎవరెవరికి? చైనా కమ్యూనిస్ట్ పార్టీకి వర్సెస్ జాక్మా ఎవరైతే ఉన్నారో జాక్మాకి. ఏంటి ప్రాబ్లం, ఇష్యూ ఏంటి? సింపుల్. జాక్మా ఈజ్ థింకింగ్ దట్ హిస్ బిజినెస్ ఆర్ టూ బిగ్ టు ఫెయిల్. అతను ఏమనుకుంటున్నాడు? నా బిజినెస్ టూ బిగ్ టు ఫెయిల్, నేనే శాసించేస్తున్నాను అని చెప్పి ఆయన కాస్త ఇదవ్వడం అనేది జరిగింది. కార్పొరేట్ మొనోపలి ఏదైతే ఉంటుందో దానిలోకి రావడం అనేది జరిగింది. దేనిలోకి? కార్పొరేట్ మొనోపలి అంటే ఈ ఇండస్ట్రీని ఇంటర్నెట్ ఇండస్ట్రీ, చైనీస్ ఇంటర్నెట్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయనే శాసించడం అనేది జరుగుతుంది. ప్రైసెస్ అన్ని మ్యానిపులేట్ చేయడం అనేది జరుగుతుంది అనేటటువంటి ఒక క్రిటిసిజం ఉంది. అండ్ జాక్మా ఏం చేశారు అంటే ఓపెన్ క్రిటిసిజం ఆన్ గవర్నమెంట్ ఓపెన్గా తిట్టడం అనేది జరిగింది.
ఈయన ఏం చెప్పారు అంటే ఏకంగా చైనాలో ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపిస్తున్నాయి. నేను చైనీస్ ఎకానమీ నేను ముందుకు పరిగెత్తిస్తాను. అండ్ ఇంక్రీజింగ్లీ టైట్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్ ఫర్ హోల్డింగ్ బ్యాక్ టెక్నాలజీ డెవలప్మెంట్. హోల్డింగ్ బ్యాక్ టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది పెరగకుండా చైనీస్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, వెనక్కి లాగేస్తుంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు, మన తాలూకా జాక్మా గారు చెప్పడం అనేది, క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. సింపుల్. ఇప్పుడు ఏం జరిగింది, ఆ మాటకి మన తాలూకా చైనీస్ గవర్నమెంట్ ఏదైతే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇది వచ్చింది. సో ఏం చేశారు, నవంబర్ 10న చైనా ఒకటి పబ్లిష్ చేసింది. ఏంటి అంటే డ్రాఫ్ట్ యాంటీ మొనోపొలీ రూల్స్. యాంటీ మొనోపొలీ ఏదైతే ఉంటుందో మొనోపొలీ అవ్వకుండా రూల్స్. ఎందుకండి మొనోపొలీ అవ్వకుండా చూడాలి అంటే ఫస్ట్ ప్రైసెస్ మ్యానిపులేషన్ అనేది జరిగిపోతుంది ఒక్కరే ఉంటే, కాంపిటీషన్ అనేది లేకపోతే. ఇంకొకటి కాంపిటీషన్ లేకపోతే ఏం జరుగుతుంది, మీకు క్వాలిటీ అనేది డ్రాప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, పోటీ అనేది ఉంటేనే క్వాలిటీ అనేది పెరుగుతుంది. మనం ఇప్పుడు 1990 చూసుకుంటే మనం ఇన్కమింగ్ కాల్ ఏదైతే ఉంటుందో ఇన్కమింగ్ కాల్కి కూడా డబ్బులు కట్టేవాళ్ళం. అవుట్ గోయింగ్ కాల్ ఏదైతే ఉంటుందో అవుట్ గోయింగ్ కాల్కి నిమిషానికి 10 రూపాయల వరకు కట్టేవాళ్ళం. వెన్ కాంపిటీషన్ టెలికమ్యూనికేషన్లో ఇండియాలో కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఏం జరిగింది, క్వాలిటీ అనేది మెల్లగా పెరగడం అనేది జరిగింది. జనాలకి తక్కువ డబ్బులకే ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి మొబైల్స్, ఎక్కువ ఇది ఉన్నటువంటి ఇవి ప్రతి ఒక్కటి రావడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే కాంపిటీషన్ ప్రివైల్ అవుతుందో అప్పుడు మాత్రమే క్వాలిటీ అనేది పెరుగుతుంది. అర్థమైందా? సో మొనోపొలీ అనేది జరగకుండా గవర్నమెంట్ అనేది ఇది చేయాలి. దాంతోపాటు ఈ మొనోపొలీలో ఏం జరుగుతుందంటే కాంపిటీటర్స్ రారాసారంటే వస్తారండి. మామూలుగా ఇప్పుడు ఒక కామర్స్ చిన్న స్టార్టప్ నేను చేశాను అనుకోండి, ఈ పెద్ద చేపలు ఏవైతే ఉంటాయో, పెద్ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఆల్వేస్ లుక్ ఎట్ దీస్ స్మాల్ ఫిషెస్. చిన్న చేపలు తినేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఎప్పుడైతే ఫేస్బుక్ని డామినేట్ చేస్తుందేమో అనేటటువంటి టాక్స్ వచ్చాయో ఫేస్బుక్ ఎక్వైర్డ్ వాట్సాప్ను కొనుక్కోవడం అనేది జరిగింది. మీకు అర్థమైందా? సో ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పెద్ద చేప ఇప్పుడు చిన్న చేపను తినేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఒక ఫెయిర్ ఈక్విటబుల్ షేర్ డెవలప్మెంట్లో కానీ గ్రోత్లో కానీ ఉండట్లేదు, ఒకరే అన్నింటినీ అనుభవిస్తున్నారు అనుకోవడం ఒక ఇది. అండ్ ముఖ్యంగా చైనీస్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ థింక్ ఎవ్రీథింగ్ షుడ్ బిలాంగ్ టు స్టేట్, ఎవ్రీథింగ్ షుడ్ బిలాంగ్ టు పీపుల్ అని నమ్ముతుంది. క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దానికి కంప్లీట్ ఎగెనిస్ట్గా ఉంటుంది కమ్యూనిస్ట్ గవర్నమెంట్. సో ఎప్పుడైతే ఈయన మొనోపొలీలోకి దిగారో ఈయన్ని కంట్రోల్ చేయాలి, కట్టడి చేయాలి అనేటటువంటి భావంతో ముందుకెళ్తున్న గవర్నమెంట్ ఏంటి, చైనీస్ గవర్నమెంట్. సో దానివల్ల ఏం తీసుకొచ్చారు, యాంటీ మొనోపొలీ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రాఫ్ట్ రూల్స్ అనేవి పబ్లిష్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ దేర్ ఎయిమ్, టు ప్రివెంట్ మొనోపోలిస్టిక్ బిహేవియర్ బై ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొనోపోలీలో ఎంటర్ అవ్వకుండా, సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పాలి అంటే ఒకే ఒక మొనోపోలీ చైనాలో ఇంటర్నెట్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరు అంటే ఆలీబాబా గ్రూప్. దీన్ని ఇది చెయ్యాలి. ఆలీబాబా గ్రూప్ అనేది పేరెంట్ కంపెనీ అండ్ దేర్ చిల్డ్రన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా, ముఖ్యంగా యాంట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది యాంట్ గ్రూప్ కూడా. సో వీళ్ళందరూ మొనోపొలీలో ఉంటున్నారు, కాంపిటీషన్ అనేది చచ్చిపోతుంది వీళ్ళ వల్ల. సో వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పి అనడం అనేది జరిగింది. సో ఒక కంపెనీ మీద యూనిలాటరల్గా గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకుంటే పీపుల్ ఏమంటున్నారు, మరి ప్రజలు ఏమంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు, ప్రజలు తిరగబడట్లేదా అని. సో పీపుల్ కూడా గవర్నమెంట్కి సపోర్ట్గా ఉన్నారండి. అదొక రీజన్ చైనా గవర్నమెంట్ ఇంత ముందుకు వెళ్ళడానికి. పీపుల్ ఎందుకు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు అంటే చూడండి, మన తాలూకా జాక్మా హీఈస్ ఏ ఓపెన్ గాయ్ అండి. హీఈస్ వెరీ అవుట్ గోయింగ్ గాయ్. మీకు ఎలా అంటే తనకున్నదంతా చూపించుకోవాలి, తనకున్నదంతా చెప్పుకోవాలి అనేటటువంటి మెంటాలిటీ. సో ముఖ్యంగా రీసెంట్గా ఒక సినిమాలో హీరోగా కూడా యాక్ట్ చేయాల్సి వచ్చింది. యాక్ట్ చేశారు ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే యాక్ట్ చేశారు. దాంతోపాటు ఒక పాప్ సింగర్తో కలిసి పాటలు పాడడం, ఇలాంటి పర్సన్ అనమాట. సో పీపుల్ యాక్చువల్గా మనకి ఇండస్ట్రియలిస్టులు అంటే ఎందుకు పడదు, బిజినెస్ పీపుల్ మీద ఎందుకు మనకు ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది, సింపుల్ మనకి లోపల ఒక చిన్న జలసీ ఉంటుంది. వాళ్ళు బాగా అనుభవిస్తున్నారు, రిచ్గా ఉన్నారు అనే జలసీ అనేది డ్రైవ్ చేస్తుంది సగం మంది పీపుల్కి, రైట్? సో అలాగే ఈయన ఎప్పుడైతే చూపించుకుంటున్నాడో పీపుల్ విల్ ఫీల్ జెలస్ అబౌట్ హిమ్ వెన్ హీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ దెమ్. వాళ్ళ గురించి వాళ్ళకి ఏం చేయనప్పుడు పీపుల్ కన్ఫామ్గా జెలస్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై మొనోపొలీ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడి చేయాలి అనేటటువంటి భావన ఎవరికి ఉంటుంది, ఎవరికి ఇది చేస్తారు, గవర్నమెంట్కి వచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని పీపుల్ అనేవాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ అండి, సింపుల్గా నేను చెప్తున్నాను జస్ట్ ఫర్ ఏ లాజిక్. ఇప్పుడు సపోజ్ ఆస్ట్రేలియాకి ఆఫ్ఘనిస్తాన్కి మ్యాచ్ అవుతుంది అనుకోండి, లైక్ ఇండియన్ మనం ఎవరిని సపోర్ట్ చేస్తాం,
ఆఫ్ఘనిస్తాన్ని సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ చిన్న టీం కాబట్టి, చిన్న టీంకి సపోర్ట్ చేయాలి, బలహీనుడికి సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. బట్ ఇఫ్ సపోజ్ ఆఫ్ఘనిస్తాన్ పెద్ద టీం అయిపోతుంది అనుకోండి, మనం ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తామా? చెయ్యం. మనకి జాలి ఉండదు, వీ ఫీల్ జెలస్ అబౌట్ దెమ్. సేమ్ ఇదే కాన్సెప్ట్, జస్ట్ చిన్న కామన్ సెన్స్తో ఆలోచించండి. ఎథిక్స్లో ఇవన్నీ వస్తాయి, మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు మీకు కంపెనీస్ కూడా అంతే. మనం రైతు మీద చూపించేటటువంటి జాలి కంపెనీ వాళ్ళ మీద చూపించాం. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారండి, వాళ్ళు రైట్ఫుల్గానే చేస్తున్నారు, వాళ్ళ హక్కుల ప్రకారంగా చేస్తున్నారు. కానీ ఎందుకు వీ ఫీల్ జలస్ అబౌట్ దెమ్? వాళ్ళు మనకంటే చాలా ఎక్కువ, మనం సాధించలేని వాళ్ళు సాధిస్తున్నారు అని ఫస్ట్ జలస్, తర్వాత వాళ్ళు చేసేటటువంటి తప్పులు. సో ఇలా అర్థం చేసుకోవాలి. సో చైనీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జాక్మా మీద కన్ను కొట్టడం అనేది జరిగింది, రైట్? వాళ్ళు కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్? ఇది ఏం సజెస్ట్ చేస్తుంది? చైనా గవర్నమెంట్ ఇలాంటి రూల్స్ పాస్ చేయడం వెనుక సింపుల్గా చెప్పాలి అంటే, చైనీస్ బిలీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన తాలూకా జింగ్పింగ్ ఎవరైతే ఉంటున్నారో ఆయన ఒక రకమైనటువంటి ఇది ఇస్తున్నారండి. ఏమిస్తున్నారు? ఒక రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు, ఒక సందేశాన్ని జారీ చేస్తున్నారు. నో కంపెనీ ఈజ్ టూ బిగ్ టు ఫెయిల్ అని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, స్టేట్ కంటే మీరు ఎప్పుడు ఎక్కువ కాదు, గవర్నమెంట్ కంటే ఎప్పుడు ఎక్కువ కాదు అని ఒక ఇది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ హీ వాంట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎ క్యాపిటలిస్ట్. హీ వాంట్స్ క్యాపిటలిస్ట్, బట్ హీ వాంట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎ క్యాపిటలిస్ట్. ఎలాంటి క్యాపిటలిస్ట్ కాదంట. ఎలా కావాలి? సింపుల్గా ఆయన ఏం చేశారంటే, మొన్న జాంగ్ జియాన్ అనేటటువంటి ఒక వ్యక్తి తాలూకా ఒక 100 సంవత్సరాల ముందు ఉండేవాడండి, బిజినెస్ మ్యాన్. ఈయన ఏం చేశాడు అంటే, ఈయన సంపాదించిందంతా వాళ్ళ తాలూకా ఈయన తాలూకా హోమ్ టౌన్ ఏదైతే ఉంటుందో, నాన్టాంగ్ అనేటటువంటి హోమ్ టౌన్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేయడానికి, నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో స్కూల్స్ కట్టడానికి తన డబ్బునంతా వెచ్చించాడండి. ఇతని తాలూకా మ్యూజియం ఏదైతే ఉంటుందో అది తెరవడం అనేది జరిగింది జస్ట్ డేస్ ఆఫ్టర్ ఈ మన తాలూకా ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యాంటీ మొనోపొలీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇష్యూ చేసిన తర్వాత జస్ట్ కొద్ది రోజుల్లోనే ఆయన ఇది చేయడం అనేది జరిగింది. దట్ సింప్లీ సజెస్టింగ్ దట్ స్టేట్ కంటే, ప్రజల కంటే, నేషన్ యొక్క ఇంట్రెస్ట్ కంటే ఏ బిజినెస్ ఎక్కువ కాదు అనేటటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఏం చేశాయి ఈ యాంటీ మొనోపొలీ రూల్స్ అంటే, సింపుల్గా చూడండి. మన తాలూకా యాంట్ గ్రూప్ అనేది చిల్డ్రన్ కంపెనీ ఆఫ్ మన తాలూకా ఏది ఆలీబాబా గ్రూప్. ఇప్పుడు లింక్డ్ఇన్ ఉంది, లింక్డ్ఇన్ యొక్క పేరెంట్ కంపెనీ ఏంటి? మైక్రోసాఫ్ట్. అర్థమైందా? ఈ యాంట్ గ్రూప్ యొక్క పేరెంట్ కంపెనీ ఏంటి? ఆలీబాబా. అర్థమైందా? చూడండి, ఈ యాంట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఈ యాంట్ గ్రూప్ ఈజ్ ఇష్యూయింగ్ యాన్ ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే దీనికి అప్పు కావాలి. ఎంత అప్పు కావాలి? చాలా ఎక్కువ మొత్తంలో అప్పు కావాలండి, సమ్ బిలియన్స్లో అప్పు అనేది కావాలి. బట్ ఈ అప్పుని ఏం చేసింది గవర్నమెంట్? ఇది చేయడం అనేది జరిగింది, రైట్? అంటే చాలా ఎక్కువ అంటండి అప్పు వీళ్ళకి, ఎవరికి? మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కావాల్సిన అప్పు ఎంత? $37 బిలియన్ అండి. సారీ, $37 బిలియన్ ఐపీఓ ఏదైతే ఉంటుందో అది ఇష్యూ చేసింది. ఇంత అప్పు కావాలి వాళ్ళకి. సో దీన్ని కంప్లీట్గా కొట్టివేశారు. సో అప్పు దొరకట్లేదు వీళ్ళకి, క్యాపిటల్ అనేది వీళ్ళకి దొరకట్లేదు, క్యాపిటల్ యాక్సెస్ అనేది కట్ చేయడం అనేది జరిగింది. దాని అర్థం ఏంటి అంటే బిజినెస్ల యొక్క వెన్నుపోసం విరిచేయడమే. అర్థమైందా? బోన్స్ విరిచేయడమే, బిజినెస్ కంప్లీట్గా ఎదగకుండా చేయడమే. ఎందుకంటే బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి ఏం కావాలి? క్యాపిటల్ కావాలి, లేబర్ కావాలి, రైట్? సో వీటన్నింటినీ దూరం చేసే రా మెటీరియల్స్ కావాలి. వీటన్నింటినీ దూరం చేయడం అంటే దాని అర్థం ఏంటి? ల్యాండ్ కావాలి, రైట్? సో వీటిని దూరం చేయడం అంటే దాని అర్థం ఏంటి? బిజినెస్ యొక్క బోన్స్ అనేవి కంప్లీట్గా విరిచేయడమే. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ చైనా వర్సెస్ జాక్మా. ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, కార్పొరేట్ మొనోపోలీ అంటే ఏంటి, ఐపీఓ అంటే ఏంటి, ఇవన్నీ మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నానమ్మా, రైట్? వెరీ గుడ్. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాము, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, మామూలుగా మన తాలూకా చైనా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో, ఇది ఏం చెప్పింది అంటే, మన యాంట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దే షుడ్ రెక్టిఫై దేర్ ఇల్లీగల్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్, దే షుడ్ రెక్టిఫై దేర్ బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ యాక్టివిటీస్ మొత్తాన్ని కంప్లీట్గా మార్చాలి అని చెప్పడం అనేది జరిగింది.
రైట్. క్రెడిట్ యాక్టివిటీస్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్లో వాళ్ళ తాలూకు ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా జరగాలి అని చెప్పడం అనేది జరిగింది. లాస్ట్ మంత్ ఏం చేశారు, ఆ యాంట్ గ్రూప్ యొక్క $37 బిలియన్ ఐపీఓ ఏదైతే ఉందో, ఆల్రెడీ ఐపీఓ అంటే ఏంటో చెప్పాను, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ చేసుంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ అంట ఇది, రైట్. అతిపెద్ద ఇష్యూ చేసినటువంటి అతిపెద్ద ఐపీఓ అంట ఇది. బట్ దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అథారిటీస్ ఆల్సో సెడ్ దట్ దే హ్యాడ్ లాంచ్డ్ ఎన్ యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్. వెరీ ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ దిస్ యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్? ఇందాక నేను కార్పొరేట్ మొనోపొలీ అని చెప్పాను, చూశారు. కార్పొరేట్ మొనోపొలీ అనేది కట్టడి చేయడానికి వేసేటటువంటి ఇన్వెస్టిగేషన్, వేసేటటువంటి లాసూట్ని ఏమంటాము అంటే యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్ అంటాం. అర్థమైందా? అంటే కాంపిటీషన్ అనేది, ఫెయిర్ కాంపిటీషన్ అనేది జరగడం కోసం, కాంపిటీషన్ అనేది ప్రివైల్ అవ్వడం కోసం, కార్పొరేట్ మొనోపొలీ ఏదైతే ఉంటుందో అది పోవడం కోసం, అది కట్టడి చేయడం కోసం గవర్నమెంట్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అనేవి వేస్తుంది. యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్ మీనింగ్ అది. అర్థమైందా? ఈ యాంట్ గ్రూప్ ఇంతకీ ఏం చేస్తుందంట? ట్రాన్స్పరెంట్గా లేదంట. మొదట తన థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్పరెంట్గా లేవంట. నెక్స్ట్ అన్ఫెయిర్ కాంపిటీషన్ కంప్లీట్గా తొక్కేద్దాం అనుకుంటుంది. దాంతోపాటు క్యాపిటల్ అడిక్వసీ ఏదైతే ఉంటుందో, క్యాపిటల్ అడిక్వసీ కూడా కరెక్ట్గా లేదు. అంటే ఎడిక్వేట్ క్యాపిటల్ లేదు, అవసరమైనటువంటి మూలధనం అనేది లేదు. లేకుండానే వాళ్ళు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది ఇది చేస్తున్నారు, రైట్. సరైన ఆస్తులు లేకపోతే తిరిగి ఎలా కడతారండి ఆ డబ్బంతా? వీళ్ళు ఇది చేస్తున్నారు, కానీ చాలామంది నష్టపోయే అవకాశం ఉంది. అర్థమైంది? వాళ్ళ దాని అర్థం ఏంటి? ఐఎమ్ టూ బిగ్ టు ఫెయిల్, వెన్ ఐ ఫెయిల్ గవర్నమెంట్ విల్ రెస్క్యూ అని చెప్పి, గవర్నమెంట్ కాపాడుతుందిలే అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి డెసిషన్స్ తీసుకోవడం. కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ నిర్ణయం మైండ్లోకి వస్తే ఆ నిర్ణయం తీసుకుంటారు. సో కార్పొరేట్ గవర్నెన్స్ అనేది సక్రమంగా చేయాలంటే గవర్నమెంట్ షుడ్ గెట్ ఇన్ టు దీస్, షుడ్ ఇంటర్వీన్ ఇన్ టు దీస్ ఆస్పెక్ట్స్. అర్థమైందా? అండ్ ఇల్లీగల్ యూసేజ్ ఆఫ్ మార్కెట్ అడ్వాంటేజ్. వాళ్ళకి ఈ కార్పొరేట్ మొనోపొలీ వస్తే ఏం చెప్పాను? మార్కెట్ అంతా వీళ్ళ అండర్లో ఉంటుంది అని చెప్పాను. మార్కెట్ పవర్ అంతా వీళ్ళ అండర్లో ఉంటుందని చెప్పాను. మార్కెట్ అడ్వాంటేజ్ ఉపయోగించుకొని కాంపిటీషన్ అనేది చంపేస్తున్నారు. చిన్నవి ఏవైతే కంపెనీలు వస్తాయో వాటిని తినేస్తున్నారు, చిన్న చేపలను తినేస్తున్నారు, రైట్. ప్రైసెస్ అనేవి వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. సో వీటన్నింటినీ కట్టడి చేయడానికి యాంట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాని మీద చర్యలు తీసుకుంటుంది. ఎవరండి? చైనీస్ గవర్నమెంట్. అర్థమైందా? సో యాంటీ మొనోపొలీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, క్యాపిటల్ ఎక్స్పాన్షన్, డిజార్డర్ క్యాపిటల్ ఎక్స్పాన్షన్ ఏవైతే ఉంటాయో వాటిని, డిజార్డర్ క్యాపిటల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి అంటే ఎక్కువ అప్పు తెచ్చుకోవడం, కట్టే పొజిషన్ లేకపోయినా, క్యాపిటల్ ఎడిక్వసీ లేకపోయినా అప్పు తెచ్చుకోవడం చాలా తప్పు. తిరిగి చెల్లించే క్యాపబిలిటీ లేకపోయినా తప్పు తెచ్చుకోవడం. ఎందుకంటే దే ఫీల్ లైక్ దే ఆర్ టూ బిగ్ టు ఫెయిల్. అర్థమైందా? కార్పొరేట్ మొనోపొలీలో ఎగ్జాంపుల్స్ ఏంటి? గూగుల్ ఒక ఎగ్జాంపుల్ మీరు సింపుల్గా తీసుకుంటే, ఎందుకంటే మార్కెట్ అంతా గూగుల్ చేతిలోనే ఉంటుంది, మన సెర్చ్ ఇంజిన్ మార్కెట్ అంతా గూగుల్ చేతిలోనే ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై కార్పొరేట్ మొనోపొలీ వల్ల ఏం రావడం అనేది జరిగింది, మన పేటీఎంకి గూగుల్కి మధ్య ఒక రిఫ్ట్ రావడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మైక్రోసాఫ్ట్ విండోస్ ఏదైతే ఉంటుందో అందరూ వాడతారు, ఇది కూడా దేనిలో ఉంటుంది? కార్పొరేట్ మొనోపొలీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇలాంటివి ఎగ్జాంపుల్స్. ఫేస్బుక్ మన తాలూకు ఇదేదైతే ఉంటుందో, సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో, మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ చేతిలోనే ఉంటుంది. సో దే యాక్ట్ యాజ్ కార్పొరేట్ మొనోపొలీస్. వాళ్ళు నిర్ణయించిందే, వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో అదే చేయడం అనేది జరుగుతుంది. చిన్న వచ్చినా వాటిని తినేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ ఎగ్జాంపుల్స్ ఫర్ కార్పొరేట్ మొనోపొలీ, రైట్. సో మెయిన్స్లో కార్పొరేట్ మొనోపొలీ గురించి ఏవైనా మీకు ఆర్టికల్స్ వస్తే మీరు ఇవన్నీ జాగ్రత్తగా రాయాలి. This is all about it. I hope you understand this article in detail. Let me move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ సెట్ టు రెజ్యూమ్ ఇన్ దోహా. అఫీషియల్స్ చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, మీకు కంప్లీట్గా అర్థం చేసే ప్రయత్నం అనేది చేస్తాను. బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ ఆర్టికల్, లెట్ us లుక్ ఇన్ టు వాట్ ఆర్ ఆఫ్ఘాన్ పీస్ టాక్స్. ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ అంటే ఏంటి, అవి ఎందుకు మొదలవుతున్నాయి, ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎప్పుడు ఏం జరిగింది, వీటన్నింటినీ మాట్లాడతాం. ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ మీరు తెలుసుకోవాలి అంటే యుఎస్ తాలిబాన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో అది తెలుసుకోవాలి. యుఎస్ తాలిబాన్ ఇష్యూని నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది, మొత్తం అంతా అర్థమైపోతుంది, హిస్టరీతో సహా చెప్తాను. జాగ్రత్తగా వినాలండి, క్లియర్గా అర్థమవుతుంది. యుఎస్ తాలిబాన్ ఇష్యూ
వరల్డ్ జియో పాలిటిక్స్ అండ్ జియో ఎకనామిక్స్నే మార్చేసినటువంటి ఇష్యూ, కంప్లీట్గా వరల్డ్ ఆర్డర్నే మార్చేసినటువంటి ఇష్యూ. దీని గురించి హిస్టరీతో సహా మనం తెలుసుకోవాలి. మొదటి నుంచి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సెప్టెంబర్ 11, 2011 ఏం జరిగింది అంటే ఒక దారుణమైన ఘటన జరిగింది. అమెరికా మీద టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి జరిగినాయి. అమెరికా మీద టెర్రరిస్ట్ అటాక్స్ జరిగి సుమారుగా 3000 మంది అమెరికన్ జాతీయులు ఎవరైతే ఉంటారో, అమెరికాకు చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళు చనిపోవడం అనేది జరిగింది. అప్పటికే ప్రపంచ పవర్గా, గ్రేటెస్ట్ పవర్గా, వరల్డ్ పవర్గా అమెరికా అనేది ఎదుగుతుంది. ఈ టైంలో వాళ్ళ పీపుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అమెరికాకి కోపం వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా కోపం వస్తుంది, అమెరికా సుపీరియర్ పవర్ కాబట్టి ఇంకా కోపం వచ్చింది. అమెరికా వెంటనే ఇమీడియట్లీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. అది జరిగిన కొద్ది రోజుల్లోనే, విత్ ఇన్ ఏ వీక్ ఏం జరిగింది, అటాక్ జరిగిన కొద్ది రోజుల్లోనే ఈ అటాక్కి కారణం ఎవరు అంటే ఒసామా బిన్ లాడెన్ అని చెప్పి తెలిసింది. ఎవరండి? ఒసామా బిన్ లాడెన్. దిస్ ఒసామా బిన్ లాడెన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్ కాల్డ్ అల్ ఖైదా యొక్క హెడ్ అండి ఈ ఒసామా బిన్ లాడెన్. ఈయనని తెలిస్తే ఈయన్ని పట్టుకోవడానికి ఏం చేసింది బ్రిటిష్ మన తాలూకా యుఎస్ గవర్నమెంట్ అనేది ట్రై చేసింది. బట్ హీ గాట్ ఎన్ అసైలం ఎట్ ఆఫ్ఘనిస్తాన్. ఇతనికి అసైలం, ఆశ్రయం ఎవరు కల్పించారు? ఆఫ్ఘనిస్తాన్ కల్పించింది. ఆఫ్ఘనిస్తాన్ అంటే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్నటువంటి తాలిబన్లు ఎవరైతే ఉన్నారో తాలిబన్ అనేది కల్పించడం అనేది జరిగింది. తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఇది చేసింది. యుఎస్ ఏం చేసింది, వెంటనే తాలిబాన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ని మాకు అప్పగించండి అని చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ వాట్ ఈజ్ దిస్ తాలిబాన్ అంటే ఏంటి అంటే దిస్ ఇస్ ఎ రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ అండి. రైట్, ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్. వాళ్ళు మన మన ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం కల్పించారు. అండ్ యుఎస్ అనేది తాలిబాన్లకు అడిగింది మాకు ఒసామా బిన్ లాడెన్ అప్పగించండి అని. దెన్ తాలిబాన్ ఏం చేసింది అంటే రిఫ్యూజ్ చేయడం అనేది జరిగింది. యుఎస్ యొక్క ప్రపోజల్ని రిఫ్యూజ్ చేసి ఎవరికి అండగా నిలబడింది? ఒసామా బిన్ లాడెన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అండగా నిలబడింది. మధ్యలో చాలా నెగోషియేషన్స్ జరిగినాయి. చాలామంది తాలిబాన్లకు అడిగారు అప్పగించండి ఇంత అటాక్ చేశారు అని. బట్ తాలిబాన్ ఎంతకీ ఒప్పుకోలేదు. విత్ ఇన్ ఎ మంత్, జస్ట్ 30 days తర్వాత ఎంతకీ ఒప్పుకోనటువంటి తాలిబాన్ గవర్నమెంట్ మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇట్స్ ఎలైస్, నాటో ఎలైస్ ఎవరైతే ఉంటారో, మీకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ గురించి తెలుసనే అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఎ సెక్యూరిటీ ఎలియన్స్ అండి. అంటే ఏంటి అంటే ఈ నాటోలో 5th సెక్షన్ ఏం చెప్తుంది అంటే, ఆర్టికల్ 5 ఏం చెప్తుంది అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్లో వీళ్ళ ఎలైస్లో ఎవరి మీద అటాక్ చేసినా అందరూ కలిపి ఆ అటాక్ చేసిన వాడి మీద పడాలి. అర్థమైందా? దిస్ ఈజ్ కలెక్టివ్ సెక్యూరిటీ అంటారు. సో కలెక్టివ్ మిలిటరీ అంటారు. సో ఇలా జరగడం అనేది జరిగింది. సో యూఎస్ మీద అటాక్ జరిగింది కదా. సో ఈ వరల్డ్ సుపీరియర్ పవర్స్ అయినటువంటి నాటో పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు రావడం అనేది జరిగింది. ఇప్పుడు నాటోలో మొత్తం 30 మంది మెంబర్స్ ఉన్నారండి. ఇదంతా తర్వాత విషయం. రైట్, మామూలుగా చెప్తున్నాను. అప్పుడు ఎలైస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇది రావడం అనేది జరిగింది. అండ్ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళందరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ అనేది చేశారు. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి అనేది చేయడం అనేది, మెరుపు దాడి చేయడం అనేది జరిగింది. రైట్, అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ పవర్. దీన్ని పవర్ నుంచి రిమూవ్ చేయడం అనేది జరిగింది. అండ్ అక్కడ ఫార్మల్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. వీళ్ళందరినీ ఓచకోత కోయడానికి, వీళ్ళందరినీ ఏరివేయడానికి బోత్ యుఎస్ నుంచి సమ్ ట్రూప్స్, ఇప్పుడు ప్రజెంట్ యుఎస్లో ట్రూప్స్ ఎవరు ఉన్నారు అంటే 14,000 మెంబర్స్ ట్రూప్స్. అండ్ ఇట్స్ నాటో ఎలైస్ మొత్తం కలిపి ఎన్ని ట్రూప్స్ ఇచ్చింది అంటే 17,000 మంది సైనికుల్ని. వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆఫ్ఘనిస్తాన్లో పీస్ కోసం ప్రయత్నిస్తారు. అంటే సింపుల్గా వీళ్ళందరూ ఎవరి మీద దాడి చేస్తారు అంటే తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో, రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద అటాక్ చేస్తారు. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆఫ్ఘాన్ గవర్నమెంట్ యొక్క సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్నాలజీ షేరింగ్ కానీ, వాళ్ళకి మిలిటరీ సపోర్ట్ కానీ, లాజిస్టిక్ సపోర్ట్ కానీ, ట్రైనింగ్లో సపోర్ట్ కానీ ఇవన్నీ అందించడం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, కలిసికట్టుగా తాలిబాన్ల మీద అటాక్ చేస్తారు. అండ్ దర్ ఫైనల్ ఎయిమ్ ఈజ్ టు ప్రివైల్ పీస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రివైల్ చేయడం.
2001 నుంచి ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో వార్ జరుగుతూనే ఉంది. తాలిబన్లు ఈ ట్రూప్స్ మీద అటాక్ చేస్తారు, ఈ ట్రూప్స్ అందరూ కలిసి తాలిబన్ల మీద అటాక్ చేస్తారు. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, రైట్. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ట్రంప్ ఎన్నికలు మొన్న ఈ ఎన్నికలు కాకుండా 2020లో ఎన్నికలు కాకుండా 2016లో ఎన్నికలు అయినాయి. ఎన్నికల్లో కదా మనకి ట్రంప్ గవర్నమెంట్ అనేది రావడం అనేది జరిగింది. 2016లో ఎన్నికల్లో భాగంగా మనకి ట్రంప్ ఏం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి సోల్డియర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక ప్రామిస్ చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ ప్రామిస్ చేశారు అంటే మీ తాలూకా ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, సోల్డియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో దూరంగా ఆఫ్ఘనిస్తాన్లో ఇదవుతున్నారు, ఫ్యామిలీకి మీరు చాలా దూరంగా ఉంటున్నారు, మీ వాళ్ళని నేను మళ్ళీ వెనక్కి రప్పిస్తాను, మీరు అందరినీ కలుపుతాను అని చెప్పడం అని ఎన్నికల ప్రామిస్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? 2020లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సో వాళ్ళందరూ వెనక్కి రావాలంటే ఏం అవ్వాలి? ముందు ఫస్ట్ థింగ్ ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రివైల్ అవ్వాలి. ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రివైల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? తాలిబన్ల అంతం అవ్వాలి. లేకపోతే మొదట ఆప్షన్ తాలిబన్స్ ఏమవ్వాలి? కంప్లీట్గా అంతం అవ్వాలి. రెండవ ఆప్షన్ తాలిబన్స్తో యుఎస్ అనేది పీస్ చేసుకోవాలి. ఇద్దరికి పీస్ అగ్రిమెంట్ జరిగి ఈ ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశాలకు వెనక్కి వెళ్ళిపోతే తాలిబన్ విషయం తాలిబన్ చూసుకుంటుంది. తాలిబన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం ఏదో ఒకటి జరుగుతుంది, అది వేరే విషయం, రైట్. ఈ రెండు జరుగుతాయి. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ట్రంప్ ఏం చేశాడు? 2017లోనే ఈ పీస్ అనేది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ఈ పీస్ ఇది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కంప్లీట్గా తాలిబన్ని రిమూవ్ చేద్దాం అనుకున్నాను. కంప్లీట్గా తాలిబన్ని ఓచకోత కోసేద్దాం, వాళ్ళని కంప్లీట్గా దూరం ఇది చేద్దామని చెప్పి బై యాడింగ్ 5,000 అడిషనల్ సోల్డియర్స్, యుఎస్లో ఉన్నటువంటి 14,000 కాకుండా ఆల్రెడీ ఉన్న 14,000 కాకుండా ఒక 5,000ని పెంచి మొత్తం తాలిబన్లు అందరినీ కంప్లీట్గా వ్యానిష్ చేద్దాం అనుకున్నారు, రైట్. కానీ ఈ ప్రాసెస్లో మన ట్రంప్కి అర్థమైంది ఏంటి? పాకిస్తాన్ లాంటి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి సేఫ్ హ్యావెన్స్ ఏవైతే ఉన్నాయో, తాలిబన్లకి ఇవన్నీ సేఫ్ హ్యావెన్స్ అండి. పాకిస్తాన్ లాంటి కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్, అలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటుండగా తాలిబన్లు ఓడించడం ఎంతవరకు సాధ్యం కాదు. దే హ్యావ్ ఎ హ్యూజ్ నెట్వర్క్ అని చెప్పి అంత పెద్ద సుపీరియర్ పవర్ అయినటువంటి అమెరికా ఆలోచించడం అనేది మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే వీళ్ళని అటాక్ చేయడం కాకుండా వీళ్ళతో పీస్ డీల్ చేసుకుందాము అని చెప్పి మొన్న మనకి 2020 ఫిబ్రవరిలో ఏం చేశారు? యుఎస్ అండ్ తాలిబన్ చారిత్రాత్మకమైనటువంటి పీస్ డీల్ జరిగింది. ఎన్నాళ్ళుగా వార్ జరుగుతుందో, సుమారు 2001 నుంచి 19 ఏళ్ళుగా వార్ జరుగుతుంది. ఈ వార్కి ఒక ఎండ్ కార్డు పడ్డం అనేది, ఎండ్ కార్డు కోసం ప్రయత్నించడం అనేది జరిగింది. ఈ యుఎస్ తాలిబాన్ పీస్ అగ్రిమెంట్లో నిర్ణయించినవి ఏంటి అంటే చూడండి. మొదట ట్రూప్స్ విత్డ్రాల్ ఏదైతే ఉంటుందో అది ఇది చేయాలి. అంటే యుఎస్ ఏం చెప్పింది? మా ట్రూప్స్ని దాంతోపాటు మా నాటో అలయన్స్ యొక్క ట్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడరబుల్గా ఇది చేసేస్తాం. సుమారు 135 డేస్లో 14,000 ప్రెజెంట్ ఉన్నారు కదా, 8,600 తీసుకొస్తాం. అండ్ దెన్ వితిన్ 14 months ఒక్క సైనికుడు కూడా, యుఎస్ అండ్ నాటో సైనికుడు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉండడు, మీరు హ్యాపీగా ఉండొచ్చు అనేటటువంటి డెసిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ తాలిబాన్ కమిట్మెంట్ ఏమిచ్చింది చూద్దాం. దీనికి బదులుగా తాలిబాన్ కమిట్మెంట్ ఏదైతే ఇచ్చిందో, ఆల్ ఖైదా పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఖైదా పీపుల్కి మేము ఆశ్రయం ఇవ్వము. అండ్ నెక్స్ట్ ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయవు. ముఖ్యంగా యుఎస్ అండ్ యుఎస్ అలైస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో ఎటువంటి ఉగ్రవాద చర్యలకి పాల్పడము అని చెప్పి ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే శాంక్షన్స్ రిమూవల్ అండి. యుఎస్ ఏదైతే వీళ్ళ మీద ఆంక్షలు విధించిందో తాలిబాన్ లీడర్స్ మీద, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ వీళ్ళు రిజిస్టర్ చేయడం ఇవేవైతే ఉన్నాయో ఈ శాంక్షన్స్ అన్నీ కంప్లీట్గా రిమూవ్ చేస్తాం. దాంతోపాటు ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తాం. దాంతోపాటు ప్రిజనర్ రిలీజ్ అండి. అంటే వార్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఎలా అంటే యుఎస్ తాలూకా ట్రూప్స్లో సైనికులు ఎవరైతే తాలిబాన్లకు దొరికారో వాళ్ళని బంధించారు. తాలిబాన్ల యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యుఎస్ అండ్ ఆఫ్ఘాన్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బంధించాయి. అర్థమైందా? ఆ సోల్డియర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో ఒకరిని ఒకరు రిలీజ్ చేసుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే పోస్ట్ ట్రూప్స్ అన్ని విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఏం జరగబోతుంది అని చెప్పి ఒక రీకన్సిలేషన్కి రావాలి, ఒక ఒప్పందానికి రావాలి.
ఎవరితో ఒప్పందం? ఆఫ్ఘాన్ గవర్నమెంట్తో తాలిబాన్ అనేది ఒప్పందం చేసుకోవాలి. ఒక పీస్ తర్వాత ఏం చేయబోతున్నాం, ఎవరు రూల్ చేయబోతున్నారు, ఎలా జరుగుతుంది ఏంటి అని ఒక పీస్ టాక్స్ అనేవి చేసుకోవాలి. అర్థమైందా? ఇది తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ డీల్లో భాగంగా వచ్చినటువంటి తాలిబాన్ ఆఫ్ఘాన్ గవర్నమెంట్ యొక్క రీకన్సిలేషన్ ఏదైతే ఉంటుందో దీనికోసం ఏర్పాటు చేసినటువంటి టాక్సే ఏంటి? ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ అంటారు. ఆఫ్ఘాన్లో పీస్ ప్రివైల్ అయ్యేందుకు వీళ్ళు ఏదైతే చేశారో ఆ టాక్స్ని ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ అంటారు. ఇవి ఎప్పుడు మొదలైనవి అంటే సెప్టెంబర్లో మొదలైనవి. సెప్టెంబర్ 2020లో మొదలైనవి. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆగిపోయినాయి. మళ్ళీ ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటున్నారు అంటే జనవరి 5న జాన్ 5న స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దోహా ఏదైతే ఉంటుందో, దోహా ఎక్కడ ఉంటుందండి? ఖతార్లో ఉంటుంది. దోహా ఏదైతే ఉందో దోహాలో ఇది అవుతుంది అని చెప్పడం అనేది, స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ ఆఫ్ఘాన్ పీస్ టాక్ యొక్క సెకండ్ రౌండ్ అండి. ఎవరెవరి మధ్య జరుగుతుంది? మన తాలూకా ఆఫ్ఘాన్ గవర్నమెంట్ యొక్క ఎవరైతే డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు, దాంతోపాటు మన తాలూకా తాలిబాన్ల యొక్క ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్లకు మధ్య జరగడం అనేది జరుగుతుంది. వీటి కోసం, ఈ పీస్ టాక్స్ కోసం ఆఫ్ఘాన్ గవర్నమెంట్ ఒక నోడల్ ఏజెన్సీని కూడా పెట్టిందండి. అది ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్స్ హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రీకన్సిలేషన్. ఇది పెట్టడం అనేది, ఈ కౌన్సిల్ పెట్టడం అనేది జరిగింది. ఈ కౌన్సిల్లో ఉన్నటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు తాలిబాన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిస్కషన్స్ అనేవి చేస్తారు. దిస్ ఈజ్ ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ ఆర్ మెయిన్లీ టు ప్రివైల్ పీస్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, మెయిన్లీ టు ఎండ్ వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి అనేది ప్రివైల్ అవ్వాలి. సో ఇండియా యొక్క స్టేక్ ఏంటి చూద్దాం. ఇండియా ఈజ్ కంప్లీట్లీ ఎగనెస్ట్ తాలిబాన్ యుఎస్ పీస్ డీల్కి కంప్లీట్గా ఎగనెస్ట్ అండి. ఎందుకంటే యుఎస్ ట్రూప్స్ అక్కడ ఉండడం వల్ల కాస్త ఇదైంది. ఇప్పుడు యుఎస్ అనేది వెనక్కి తగ్గడం వెనక ఇదేంటండి, దాని అర్థం ఏంటి? తాలిబాన్లు మీరు చాలా స్ట్రాంగ్ అని చెప్పడం. వెన్ యు ఆర్ ఎంపవరింగ్ తాలిబన్స్, వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇండియాకి ఎగనెస్ట్ యాంటీ ఇండియా తాలూకా ఇవేవైతే ఉంటాయో ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనిలో మొదలయ్యే ప్రమాదం ఉంది. ఎక్కడండి? ఆఫ్ఘనిస్తాన్లో స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ తాలిబాన్, రైట్? సో ఈ ఇస్లామిస్టిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇండియా మీద పడే ప్రమాదం ఉంది. సో ఆ పీస్ ప్రివైల్ చేయడానికి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం మంచిది. బట్ కానీ యుఎస్ అనేది ఏం చేస్తుంది? యుఎస్ అనేది ఇండియాకి ఎలా ఏం చెప్తూనే ఈ పీస్ డీల్ చేసుకుంది. అర్థమైందా? బట్ ఆఫ్టర్ పీస్ డీల్ మనకి పీస్ టాక్స్ ఏవైతే ఉంటాయో ఆఫ్ఘాన్కి తాలిబాన్ మధ్య పీస్ టాక్స్ అనేవి అవసరం. ఎందుకంటే ఇండియాలో సెక్యూరిటీ అనేది మనకి సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ అనేవి దేని మీద ఉంటాయి అంటే ఆధారపడి ఉంటాయంటే ఆఫ్ఘనిస్తాన్లో పీస్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇండియా అనేది చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఈ విషయంలో, రైట్? సో ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ట్రంప్ గవర్నమెంట్ వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ ట్రంప్ గవర్నమెంట్కి ఇది చాలా మంచి అడ్వాంటేజ్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ డిప్లొమాటిక్ విన్ అని చెప్పి మనం అనుకోవచ్చు ట్రంప్ గవర్నమెంట్కి. అండ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఫర్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో దానికి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్. బికాజ్ ఫెలో ఇస్లాం రాడికల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దానికి స్ట్రెంగ్త్ చేకూరింది అనుకోండి, అది ఎవరికి ఇదవుతుంది? పాకిస్తాన్కి చాలా చాలా సపోర్ట్ ఉంటుంది. ఇఫ్ తాలిబాన్ గవర్నమెంటే మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, అఫ్కోర్స్ చాలా కష్టం అది అలా అవ్వడం, బట్ అయిందని అనుకోండి, ఎవరికి హెల్ప్ చేస్తుంది? వాటికి ఇన్ని కష్టకాలంలో అసైలం కల్పించిన వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించినటువంటి పాకిస్తాన్కి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. రాదర్ దాన్ మోస్ట్లీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ పాకిస్తాన్ ఇస్ ఎ ఇస్లామిక్ నేషన్, రైట్? సో పాకిస్తాన్కి హెల్ప్ అవుతుంది అంటే ఎవరికి హెల్ప్ అవుతున్నట్టు? ఇండైరెక్ట్గా చైనాకి హెల్ప్ అవుతుంది. జియో పొలిటికల్ స్పియర్లో చైనా అండ్ పాకిస్తాన్ ఏంటండి ఇవి, రైట్? ఆల్ వెదర్ ఎలైస్ అని చెప్పి అంటారు వీళ్ళని. అంటే ఎల్లకాలం తోడుండేటటువంటి అన్నదమ్ముల్లా ఉంటారు వీళ్ళిద్దరు. సో చైనా ఏదైతే ఉంటుందో చైనాకు కూడా చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది, రైట్? సో ఇద్దరి మధ్య ఐరన్ బాండింగ్ కూడా ఉంటుంది అని చెప్పి చాలాసార్లు మాట్లాడారు, చాలా కన్వెన్షన్స్లో ఇద్దరు, చాలా సమిట్స్లో ఇద్దరు, రైట్? సో చైనాకు కూడా చాలా చాలా స్ట్రాటజికల్ అడ్వాంటేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ తాలిబన్స్ యుఎస్ తాలిబాన్ పీస్ డీల్.
అర్థమైందా? బట్ వాట్ ఆర్ ద ఇష్యూస్ ఏమున్నాయి అంటే చూడండి, తాలిబన్లు మేము అటాక్స్ ఆపేస్తామని చెప్పినప్పటికి కూడా అటాక్స్ ఇంకా కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. దే రిజంప్షన్ ఆఫ్ వైలెన్స్, వాళ్ళ హింసకు మళ్ళీ పాల్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దే ఆర్ స్టిల్ హోల్డింగ్ ఆల్-ఖైదా. వీళ్ళు ఏం చెప్పారు, ఆల్-ఖైదాని హోల్డ్ చేయము అని చెప్పారు. బట్ దేర్ వర్ ఎవిడెన్సెస్ దట్ వాళ్ళు ఆల్-ఖైదాని ఇంకా హోల్డ్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి అసైలం కల్పిస్తున్నారు అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? యా. సో యుఎస్ ట్రూప్స్ అనే ఒకవేళ వెళ్ళిపోతే ఇట్ మే ట్రిగ్గర్ డ్రాప్ ఆఫ్ ఆఫ్ఘాన్ ఫోర్సెస్ మొరల్. ఆఫ్ఘాన్ ఫోర్సెస్ ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకున్నారు? యుఎస్ అండ్ నాటో ట్రూప్స్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకున్నారు. వాళ్ళు బలం చేకూరిస్తే వీళ్ళు రెచ్చిపోయేవాళ్ళు, వాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు, మీరు ఎలా చేయండి అలా చేయండి, వాళ్ళకి స్ట్రాటజీస్ కానీ టెక్నాలజీ అడ్వాంటేజ్ కానీ టెక్నికల్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఎవరు ఇచ్చేవాళ్ళు? యుఎస్ అండ్ నాటో ట్రూప్స్. వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళ తాలూకా బలం ఏదైతే ఉంటుందో, వీళ్ళ తాలూకా ఆత్మస్థైర్యం ఏదైతే ఉంటుందో అది వీళ్ళు కోల్పోతారు. సో దానివల్ల కూడా పీస్ ప్రివైల్ అవ్వడం కష్టం. మళ్ళీకి తాలిబన్లకి అటానమీ రావచ్చు. ఇన్ కేస్ ఫార్మల్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో ఒరిజినల్ పవర్ అనేది కూడా, రియల్ పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? తాలిబన్ల చేతుల్లో ఉంటుంది. జస్ట్ నామినల్ పవర్ అనేది ఆఫ్ఘాన్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అని చెప్తున్నారండి. అర్థమైందా? సో కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే వస్తున్నారో, యుఎస్ ప్రెసిడెంట్, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అఫ్కోర్స్ ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ దట్ హీ అపోజెస్ దిస్ డీల్. ఈ డీల్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేసి ట్రూప్స్ని మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో పెట్టేస్తారు అని చెప్పకూడదు, అది జరగదు. ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ. బట్ కానీ ఇండియాకి సపోర్ట్గా కానీ లేకపోతే టెర్రరిజంకి ఎగెనిస్ట్గా కానీ ఏమైనా పాలసీస్ తీసుకొస్తారో లేదో మనం చూడాలి. ఇంత కాంప్రహెన్సివ్గా ఎవ్రీథింగ్ మనం చదువుకోవాలి. ఐ హోప్ మీకు యుఎస్ తాలిబాన్ పీస్ డీల్ అర్థమైంది అనుకుంటున్నాను. దాని తర్వాత ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ గురించి కూడా మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. రైట్. సో ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే మన తాలూకా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో బిట్వీన్ తాలిబాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆఫ్ఘాన్ పీస్ టాక్స్. చెప్పాను కదా, ఆఫ్ఘాన్ పీస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా అయ్యేటటువంటి నెగోషియేషన్స్ నెక్స్ట్ దోహా, ఖతార్ ఏదైతే ఉంటుందో ఖతార్లో అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటి నుంచి? జాన్ 5 నుంచి మొదలవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సెప్టెంబర్ 12తో ఆగిపోయాయంట, బట్ ఆగిపోయినా మళ్ళీ జాన్ 5తో మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఎవరెవరి మధ్య? ఆఫ్ఘనిస్తాన్స్ హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రీకన్సిలేషన్ అండి, వీళ్ళకి అండ్ తాలిబాన్ నుంచి వచ్చేటటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే దోహాలో ఉండేటటువంటి లగ్జరీ హోటల్స్ ఏవైతే ఉంటాయో లగ్జరీ హోటల్స్లో జరుగుతున్నాయి. బట్ కానీ మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటారు అంటే, మిస్టర్ గనీ ఏమంటారు అంటే, హీ ఇన్సిస్టెడ్ ఆన్ హోల్డింగ్ ద టాక్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇట్ సెల్ఫ్. ఆఫ్ఘనిస్తాన్లోనే టాక్స్ అయితే మంచిది కదా, మాట్లాడుకుంటే మంచిది కదా, రైట్? ఎందుకు అంటే పీపుల్కి టాక్స్ ఏం జరుగుతున్నాయి, అక్కడ ఏం డిసైడ్ అవుతున్నారు, ఏం చేస్తున్నారని తెలియాలి. ఆఫ్ఘనిస్తాన్లో అయితే మంచిది. ఇట్ షుడ్ బి ఓపెన్ టాక్స్ అనేవి అవ్వాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ కేమ్ ఇన్ అవర్ న్యూస్లో ఏదొచ్చిందో తెలియడానికి, అర్థం కావడానికి మీకు ముందు ఇంత బ్యాక్గ్రౌండ్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా? I hope you understand this article in great detail. Let me move to the next article అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మేక్ ఏ రిజల్యూషన్ టు యూజ్ లోకల్ ప్రొడక్ట్స్. ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. గవర్నెన్స్లో చదువుకుంటాం జిఎస్ పేపర్ 2లో. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు అంటే తన రీసెంట్ మన్ కీ బాత్ బ్రాడ్కాస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా ఏం చెప్పారంటే, హీ అర్జ్డ్ పీపుల్ టు మేక్ ఏ న్యూ ఇయర్ రిజల్యూషన్. మనం కొత్త సంవత్సరం ప్రతిసారి ఒక రిజల్యూషన్ అనేది పెట్టుకుంటాం కదా, పలానా పాటించాలని. ఈసారి రిజల్యూషన్లో భాగంగా మీరు ఏం చేస్తారు అంటే, ఫారెన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫారెన్ ప్రొడక్ట్స్తో ఇండియన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ప్రొడక్ట్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఫారెన్ ప్రొడక్ట్స్ అనేవి వాడడం మాడేయండి, ఇండియన్ ప్రొడక్ట్స్ అనేవి వాడండి. మన వాళ్ళు రక్తం చిందించి చెమట చిందించి ఇది చేసినటువంటి కష్టపడి తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్కి సేల్ అనేది పెంచండి అని చెప్పి అనడం అనేది జరిగింది. దాంతోపాటు హీ ఆల్సో ఆస్క్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో మీరందరూ గ్లోబల్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో గ్లోబల్ స్టాండర్డ్స్లో ప్రొడక్ట్స్ అనే వాటిని తయారు చేయండి అని చెప్పడం అనేది జరిగిందండి.
అర్థమైందా? హీ అర్జ్డ్ పీపుల్ టు బై సాఫ్రాన్ ఫ్రమ్ కాశ్మీర్. కాశ్మీర్ నుంచి బెస్ట్ క్వాలిటీ సాఫ్రాన్ ఏదైతే ఉంటుందో అది మీరందరూ కొనండి, దానికి మంచి మార్కెట్ తీసుకురండి, మంచి బ్రాండింగ్ తీసుకురండి మన వాళ్ళందరూ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఎన్విరాన్మెంట్కి చాలా ఇబ్బంది అవుతుంది, దాన్ని కూడా ఎరాడికేట్ చేయండి, కంప్లీట్గా కంట్రోల్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈయన దేని గురించి మాట్లాడారు అంటే లెపర్డ్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో 2014లో 7,900 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది అంటే 12,852 2019 లెక్కల ప్రకారం అయింది. ఇది చాలా చాలా మంచి విషయం అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. అండ్ భగవద్గీత 2 days బ్యాక్ మనం గీతా జయంతి అనేది ఇది చేసుకున్నాం, రైట్, సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఈ భగవద్గీత ఏదైతే ఉంటుందో దీని తాలూకా యూనిక్నెస్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం అనేది జరిగింది. నేను ఇప్పుడు ఈ ఆర్టికల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇండియాస్ డిప్లొమసీ అండ్ ఇండియాస్ ఎకనామిక్ పాలసీ ఏదైతే ఉంటుందో అది ఎటువైపు వెళ్తుందో చూపించడానికి. వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఈజ్ స్ట్రాంగ్లీ గోయింగ్ విత్ ప్రొటెక్షనిజం అండి. అంటే బయట నుంచి ఇంపోర్ట్స్ చేసుకోకూడదు, మనది మనమే ఖర్చు పెట్టుకోవాలి, వీలైతే ఎక్స్పోర్ట్స్ చేయాలి కానీ ఇంపోర్ట్స్ చాలా వరకు తగ్గించుకోవాలి, మన కాళ్ళ మీద మనమే నిలబడాలి, ఆత్మనిర్భర్ భారత్ అది ఏదైతే ఉంటుందో అది ఒక ఐడియాలజీ చెప్పారు, చెప్పిన దానికి గట్టిగా కట్టుబడి ఉంది ఇండియన్ గవర్నమెంట్, రైట్. మామూలుగా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి వాటికి ప్రొటెక్షనిజం ఏదైతే ఉంటుందో ఇలాంటివి ఏం చేస్తుంది అంటే కాంపిటీషన్ని చంపేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను కాంపిటీషన్ గురించి. ప్రొటెక్షనిజం ఏం చేస్తుంది, బయట వాళ్ళ తాలూకు ప్రొడక్ట్స్ మన దీనిలోకి రావు, మన ఇండియా వాళ్ళవి మాత్రమే ఉంటాయి. సో కాంపిటీషన్ అనేది చచ్చిపోతుంది దానివల్ల అన్ఫెయిర్ కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, క్వాలిటీ అనేది పెరగదు, మీకు ఆల్రెడీ నేను చెప్పాను, రైట్. సో అది కూడా చాలా ప్రాబ్లం. అండ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు చైనా ఏది ఫాలో అవుతుంది అంటే చైనాస్ పాలసీ, ఎకనామిక్ పాలసీ ఇంక్లూడ్స్ మర్కాంటలిజం. ఇదేదైతే ఉంటుందో ఇది ఫాలో అవ్వడం అనేది జరిగింది చైనా. దీని అర్థం ఏంటి అంటే ఒక కంట్రీ ఎప్పుడైనా ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచుదాం, బాగా ఇంపోర్ట్స్ అసలు చేసుకోవద్దు, బాగా తగ్గించేద్దాం అనే ఆలోచనలో ఏవైతే కంట్రీస్ ఉంటాయో వాళ్ళని మర్కాంటలిజం అంటాం. సో ఇండియా ఈజ్ ఫాలోయింగ్ ప్రొటెక్షనిజం, ఇండియా ఈజ్ షిఫ్టింగ్, ఇండియా ఈజ్ గోయింగ్ విత్ ఎ న్యూ పాలసీ అండ్ న్యూ స్ట్రాటజీ. ఒక ఎమర్జింగ్ పవర్గా ఎదగాలనుకుంటుంది ఇండియా. దట్ ఈస్ ద రీజన్ వై ఇండియా హ్యాస్ బీన్ ఇండియా హ్యాస్ గాన్ విత్ దిస్ ప్రొటెక్షనిస్ట్ స్ట్రాటజీ, రైట్. ఆత్మనిర్భర్ భారత్ ఈజ్ సింప్లీ ఏ క్లోజ్డ్ ఎకనామికల్ స్ట్రాటజీ. ఓపెన్ ఎకానమీ అనేది ఉండదు, అంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్స్కి, గ్లోబల్ కంపెనీస్కి మనకి యాక్సెస్ కల్పించట్లా, మన వాళ్ళకే యాక్సెస్ కల్పించుకుంటున్నాం. సో దట్ ఈస్ ద క్లోజ్డ్ ఎకానమీ. క్లోజ్డ్ ఎకానమీ సింప్లీ మీన్స్ దట్ ఈస్ ద డెత్ ఆఫ్ మల్టీలాటరలిజం. అంటే మల్టీలాటరలిజం అంటే ఏంటి, డిఫరెంట్ కంట్రీస్ మధ్య సఖ్యత చేకూరడం ఏదైతే ఉంటుందో, ఉండడం ఏదైతే ఉంటుందో, అన్ని ఎకనామిక్ అవసరాలే అండి. రెండు కంట్రీస్ సఖ్యతగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి, ఎకనామిక్ అవసరాలు, ఆర్థిక పరమైనటువంటి అవసరాలు ఎక్కడైనా, అర్థమైందా. సో ఎకనామిక్ రిలేషన్స్ ఎప్పుడైతే పాడైపోద్దో మల్టీలాటరలిజం అనేది కంప్లీట్గా పాడైపోతుంది. మల్టీలాటరలిజం ఎప్పుడైతే పాడైపోతుందో డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో డెవలపింగ్ నేషన్స్కి చాలా చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. ఎందుకంటే మల్టీలాటరలిజం అనేది ఉద్భవించిందే డెవలపింగ్ నేషన్స్ ఇంకా డెవలప్ అవ్వడానికి, అదైనా ఒకదాంతో ఒకటి సపోర్ట్ చేసుకొని ఎదగడానికి. బట్ వెన్ యు ఆర్ కిల్లింగ్ దిస్ మల్టీలాటరలిజం దెన్ డెవలపింగ్ నేషన్స్ యొక్క ఇది అవుతుంది. సో ఇండియా తన కన్ను తనే కుట్టుకుంటుంది అని చెప్పి చాలామంది చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా మనం ఎడిటోరియల్స్లో కూడా చెప్పాం, అర్థమైందా. దట్ ఈస్ ద ప్రూఫ్. ఎవరైతే 2020లో మెయిన్స్ రాస్తున్నారో దే మే గెట్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మెయిన్స్. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ వన్. అందుకోసమనే ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా, మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఆర్టికల్ కూడా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. అండ్ మళ్ళీ ఈరోజు చాలా కొత్త విషయాలు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. అండ్ మళ్ళీ రేపు హిందూ అనాలిసిస్లో మనం కంప్లీట్గా కలుద్దాం, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, కీప్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. దాంతోపాటు మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నేను చూసి చాలా చాలా ఇదవుతాను. దాంతోపాటు మీకు ఏమైనా మీ థాట్ ప్రాసెస్లో కానీ మీరు చెప్పిన దానిలో కానీ ఏమైనా తప్పులు ఉంటే ఐ విల్ కరెక్ట్ ఇట్, రైట్. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.